నిద్రపోయిందా? నిద్రపోయింది. మంచి పేరు ఏదైనా ఆలోచించావా? ఓ పేరు ఆలోచించా, కానీ అది మీకు నచ్చుతుందో లేదో తెలీదు. చెప్పు. బాలన్లో ఏఎన్, విద్యాలో వైఏ. ఆన్య. ఆన్య చాలా బాగుంది. మీకు నచ్చిందా? ఆన్య. ఆన్య తల్లి. ఇప్పుడు పిలవకండి బాలన్. ఏ? మంచి రోజు చూసి పేరు పెట్టాక పిలుద్దాం. మనం పిలిచే టైమే మంచి టైము. ఆన్య. ఆన్య తల్లి. బాలన్ ఏమైంది? అన్యా, ఇదిగో పట్టుకో. హలో 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 సార్, నేను రూబీని. నాకు ఫోన్ చేయకూడదని మీకు ఎన్నిసార్లు చెప్పాను? సార్, నాకు దుబాయ్కి వీసా అరేంజ్ అయింది. ఇంకొక 50,000 కావాలి. మీరు కొంచెం సర్దగలరా? సార్, వినిపిస్తోందా? సరే, పంపిస్తాను. ఇంకెప్పుడు మీరు నాకు ఫోన్ చేయకూడదు. నేను మీకు ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చాను. ఏంటి సార్? ఏమైందండి? ఏం లేదు, పద.
హలో 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 అన్నా, మేడం కాసేపు దాన్ని ఆపండి, వినపట్టలేదు. అలాగే మేడం. హలో హలో అన్నా, ఇల్లు మొత్తం చైల్డ్ సేఫ్ చేయాలి, సరేనా? అలాగే మేడం. మనం సేఫ్ గా ఉండాలి కదా. పాప త్వరలో నడిచేస్తుంది అవును, కదా చిట్టి తల్లి. బంగారం. అదిగో వినండి, తనే సరేమ్మా. చెప్తోంది. మేడ మీద ఉన్న తలుపులకు మాత్రం వేసేనా? లేదు లేదు, మొత్తం చేసేద్దాం. అన్నిటికీనా? అవునవును. ఇదిగో చూడు బాబు, చెప్పండి మేడం. స్విచ్ బోర్డులు ఉన్నాయి కదా, వాటన్నిటినీ పైకి పెట్టేయండి. ఓ 4 అడుగులు పైన పెడితే సరిపోతుందా మేడం? 4 అడుగులోకి. సరే మేడం. ఏంటి బంగారం, నా చెట్టు తల్లి. ఆకలేయటలేదా నాన్న? మనం బువ్వ తినద్దా? రా, బువ్వా బువ్వ తిందామంట. బుజ్జి బంగారం ఇప్పుడు బువ్వ తింటుంది. టేస్టీ టేస్టీ బువ్వా. బిడ్డ బయటకు వచ్చేయకూడదు, మెట్లు ఉన్నాయి కదా. అవునమ్మా, చైల్డ్ గేట్ పెట్టమన్నారు. అదే చైల్డ్ గేట్ 2.5 అడుగులు ఉండాలి. 2.5 అడుగులకు పెడతానమ్మా. హైట్ పెరిగిపోతే ఏం చేస్తాం? హైటే కదా, దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చమ్మా. చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. బాగా బలంగా ఉండాలి. ఇలా రండి. ఫోన్ వస్తుంది, ఎవరు చేసి ఉంటారు? ఎవరు చూద్దామా? ఎవరు ఫోన్ చేశారమ్మా? ఎవరు ఎవరు? హలో హలో, ఎవరు మాట్లాడేది? హలో హలో హలో, ఎవరు? తెలుగు కంఫర్టబులేనా? కంఫర్టబులే, చెప్పండి. నేను రష్మి రామకృష్ణన్, జీవితం ఎడ్ల బండి నుంచి మాట్లాడుతున్నాను. నా దగ్గరికి ఒక ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళ బిడ్డని మీరు తీసుకుని వెళ్ళిపోయినట్టు. నట్టుగా చెప్తున్నారు. వాళ్ళ బిడ్డ వాళ్ళకి కావాలి అని అడుగుతున్నారు. అసలేంటమ్మా విషయం? మేడం, దయచేసి మాకు ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయకండి ప్లీజ్. అయితే మీరు లీగల్ గా అడాప్ట్ చేసుకుని ఉండాల్సిందమ్మా. లైట్స్ ఆన్, లైట్స్ ఆన్. ఏమయ్యా ఏమయ్యా? సార్ చెప్పండి సార్. ఏంటయ్యా ఇది? సోఫా రెడీ చేస్తున్నాను సార్, అందుకే సార్. ఇప్పుడు రెడీ ఏంటయ్యా సోఫా రెడీ చేసేది? ఇప్పుడు రెడీ అయిపోతుంది సార్. ఇక్కడే నిలబడకు, త్వరగా వెళ్ళి పంచుడు. ఏమై సెట్టు రండి. ఏంటయ్యా ఇది? బ్యాక్గ్రౌండ్ ఏది? అన్నా, ఏమయ్యా మీకు అన్ని ఏయ్, చెప్పాలా? దాన్ని పరచరా. బ్యాక్గ్రౌండ్ ఏది? వేయమని చెప్పు. పట్టుకో, లోగో పట్టుకో. పెట్టదా? ఏమయ్యా ఎక్కడయ్యా లోగో? ఏదయ్యా లోగో? వేయమనండి. రే అటువైపు లాగరా. సరేనా. ఏయ్ ఏం పని చేస్తున్నారయ్యా? దాన్ని ఇక్కడ వేయమను, లోగోని ఇక్కడ వేయమను. మార్చు, లోగోని మార్చు. ఇప్పుడు దీన్ని ఎందుకు పరుస్తున్నారు? ప్లాట్ఫామ్ ఎక్కడ? ప్లాట్ఫామ్ లేకుండా దీన్ని ఎలా వేస్తారు? వచ్చేస్తుంది దీన్ని బయట సార్. తీసుకెళ్ళండి. ఏడి వాడాడి? ఇదిగో వచ్చేస్తారు సార్. ఏంటి వచ్చేస్తాడు? రేయ్ ఎక్కడ ఏం బిగుతున్నావు? మేడం దగ్గరలోనే ఉన్నారన్నా. ఏంటి మేడం దగ్గరలో ఉండేది? ఇంకో 10 నిమిషాలు రాలేదనుకో, ప్యాకప్ చెప్పేసి నా దారి నేను వెళ్ళిపోతాను. అంత రెడీగా మూసుకుని ఫోన్ పెట్టారా? చెప్పరా. మేడం ఎక్కడ మేడం ఉన్నారు? వస్తున్నాను రా, ఇప్పుడే కదా బండి వచ్చింది. మేడం బండి వచ్చి 1:30 అవుతుంది. భాగ్యరాజ్ నాకు అప్పుడే ఫోన్ చేశారు. సరే ఓకే. మేడం నేను CWC లో ఉన్నాను మేడం. ముందే విషయం చెప్పుండాల్సింది కదరా, ఇంటి నుంచి డైరెక్ట్ గా వచ్చుండేదాన్ని. వద్దు మేడం, ఒక చిన్న మీటింగే, మేమే చూసుకుంటాం. మీరు మాత్రం త్వరగా వెళ్ళండి మేడం, డైరెక్టర్ తిడుతున్నారు. ఓకే ఉంటాను. సరే మేడం, ఓకే మేడం, త్వరగా వెళ్ళండి మేడం. ఏంట్రా ఏదైనా ఏం లేదులే కానీ త్వరగా వెళ్దాం రా. చూడండి, థ్యాంక్ యూ సార్. ఇలాంటి లీగల్ ఇంప్లికేషన్స్ ఉన్న కేసుని మీరెందుకు చేస్తున్నారు? మా దగ్గరకు పంపొచ్చుగా. సార్, శోభాకి హెల్ప్ చేయాలని మేడం ఇంత రిస్క్ తీసుకున్నారు. అండ్ ఎపిసోడ్ అయిపోయిన వెంటనే మేము CWCలో ఇన్ఫార్మ్ చేసేసాం సార్. మీరెవరు? ఐఎమ్ ద లీగల్ అడ్వైజర్ ఆఫ్ ద ఛానల్, రమ్య. ఐఎమ్ మిష్కిన్. చాలా యంగా ఉన్నారే. సార్, దిస్ ఇస్ ఏజిజం. నో, ఇట్స్ అ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ సార్. ఏరి మీ మేడం రాలేదు? సార్, మేడం ఊర్లో లేరు సార్. మిస్టర్ ఎలిల్? సార్, ఆయనకి ఒంట్లో బాగాలేదు. బై ద వే, దిస్ ఇస్ ఏబ్రహాం. వీళ్ళెవరో నాకు తెలుసు, ప్రతి నెల అటెండెన్స్ వేస్తున్నారుగా.
స్టోరీ మెచ్చి టెలికాస్ట్ చేసే ఆసక్తి ఫాలోఅప్లో ఉండాలిగా. ఎస్ సార్. యూ గైస్ షుడ్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ నో. సారీ సార్. మీరు శోభ మాకు ఇచ్చిన కంప్లైంట్ని చదివి చూసారా? లేదు సార్. చదివి చూడండి. సార్ మా మీద తప్పు లేదు సార్. వాళ్ళు షోకి రావడానికి 8 నెలల క్రితమే బిడ్డని ఇచ్చేశారు సార్. ఎండ్ ఆఫ్ ద షోలో మేడం ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకూడదు అనుకున్నారు. బట్ ఆ అమ్మాయికి ఓకే అంటే లీగల్ రూట్లో వెళ్ళొచ్చని అడ్వకేట్ని అరేంజ్ చేస్తానని కూడా చెప్పారు సార్. ఆ ఎపిసోడ్ DVD తీసుకొచ్చారా? ఎస్ సార్. సార్ ఇదిగోండి, మీరు వెళ్ళచ్చు. నెక్స్ట్ టైం ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు డైరెక్టర్, యాంకరు రావాలి, లేదంటే వారెంట్ వస్తుంది. ఎస్ సార్. సార్ సోషల్ని రమ్మనండి. డైరెక్టర్ వచ్చి ఉండాల్సింది. నేను అప్పుడే చెప్పాను వింటేగా. సార్ వస్తున్నాను సార్. మేడం వాడిని చూసారా? ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్. ఎప్పుడు గ్యాప్ దొరుకుతుందని వెయిట్ చేస్తున్నారు. నమస్తే సార్. నమస్కారం. నమస్తే. నమస్తే. ఎందుకు కంప్లైంట్ని ఇలా ఫ్యాబ్రికేట్ చేశారు? ఆ యాంకర్ బిడ్డని హ్యాండ్ ఓవర్ చేశారని అబద్ధం చెప్పారు. తప్పేనా అది? సార్ వాళ్ళు తప్పుడు విషయానికి సపోర్ట్ చేస్తున్నారు. చట్ట ప్రకారం ఆ బిడ్డ శోభాకే దక్కాలి. నాకే చట్టం గురించి చెప్తున్నారా? లేదు సార్. మీరు బయలుదేరండి, నేను చూసుకుంటాను. బయలుదేరండి. సార్ చెక్కోడి ప్యాకెట్లు 3 ఇచ్చాను, 300 అయింది. ఈ ఆదాయాన్ని నమ్మి 10 మంది ఆడవాళ్ళు బతుకుతున్నారు. వస్తాను సార్. రే నీ వల్ల నేను అవమానపడ్డాను రా. ఏమైందన్నా? అసలు నువ్వు మాట్లాడు, మాకు నోరు పుక్కేస్తాను. మీ ఛానల్లో ప్రాబ్లం అయితే మీరు కొట్టుకోండి, ఏమైనా చేసుకోండి. నన్ను ఎందుకు ఇరికిచ్చి గేమ్ ఆడుతున్నారు? పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. ఇట్స్ లుక్ లైక్ ఎ ర్యాకెట్ టు మీ. ఎస్ సార్, దిస్ డెఫినెట్లీ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ ట్రాఫికింగ్. ఆ అమ్మాయిని రమ్మానండి. మీరే దగ్గరుండి అంతా చూసుకోండి, సరేనా? ఎస్ సార్. హలో. హలో, శోభానమ్మా? అవును మ్యామ్. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నుంచి మాట్లాడుతున్నావమ్మా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి బిడ్డని ఇప్పించమని కంప్లైంట్ ఇవ్వబోతున్నావు. నువ్వు రావాలమ్మా. శోభా, హలో. సరే మ్యామ్. ఎప్పుడు రావాలి మ్యామ్? వెంటనే బయలుదేరి రావాలి, సరేనా? మ్యామ్ వాట్సాప్లో కాస్త లొకేషన్ షేర్ చేస్తారా? షేర్ చేస్తాం, భయపడకమ్మా. మేము నీతో ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. కొంచెం త్వరగా వచ్చేయమ్మా. సరే మ్యామ్. ఒక ప్రైవేట్ ఛానల్లో ప్రసారమయ్యే చర్చనీయాంశమైన రియాలిటీ షోలో పాల్గొన్న అమ్మాయి బిడ్డని ఇప్పించడానికి సిడబ్ల్యూసి ప్రయత్నిస్తున్నారు. కేసుని సిబిసిఐడికి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ షో యాంకర్ ని, డైరెక్టర్ ని, మిగతా సభ్యులందరినీ విచారణకి హాజరవ్వాల్సిందిగా సిడబ్ల్యూసి సమ్మన్లు పంపించింది. ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. పూర్తిగా విచారించిన తర్వాత ఆ కన్న తల్లికి బిడ్డని అప్పగిస్తారని అందరూ ఆశిస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఐడి కార్డు మెడలో వేసుకోండి. సారీ సార్. నమస్తే సార్. నమస్తే సార్. మార్నింగ్ సార్. రెడీగా ఉంది. ఎస్ కమ్. నమస్కారం సార్. కూర్చోండి. సార్ నా సిచ్యువేషన్ ఏంటో తెలిసే సార్ నా బిడ్డని తీసుకువెళ్లారు. బిడ్డని ఇవ్వడం ఇష్టం లేకపోతే మరెందుకు వాళ్ళకి బిడ్డనిచ్చి పంపించావు?
అయ్యో వదిలే. వదలడానికని చేపట్టుకున్నాను. వాచ్మెన్ వచ్చేస్తాడేమో, నేను వెళ్తాను. వాడేం రాడు, మందేసి పడుకుని ఉంటాడు. వాచ్మెన్ ఏంటి ఎప్పుడు చూసిన వచ్చేస్తాడా? వాచ్మెన్ అంటావు? వస్తే ఏం చేస్తాడు? నువ్వు నా పిల్లానివి, ఎవడొచ్చినా చూసుకుందాం. సరే హే, నేను ఎక్కడికి? వెళ్తాను. వదిలు, నేను వెళ్ళాలి. నువ్వు నవ్వినప్పుడు నీ బుగ్గ మీద సొట్టుందే. అక్క లోపలికి రా. ఏమైంది? అక్క డిఎన్సీ చేయలేమని చెప్పారక్క. 4 నెలలైందట. చాలా కష్టమని చెప్పారు. అవును, ఎలా చేస్తారు? నీ ఒళ్ళు చాలా వీక్గా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కావట్లేదు. ఈ పరిస్థితిలో ఉద్యోగం ఏం చేస్తాను? అమ్మా అక్క, ఇంటి రెంట్ కట్టాలి, తినాలి. ఏడవడం ఆపు. ఇప్పుడు ఏమైపోయిందని? ఆల్రెడీ 4 నెలలు అయిపోయింది. ఇంకొక 6 నెలలు బిడ్డని కని లేని వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేయి. ఇలా చూడు, నీకు ఓకే అంటే చెప్పు, నీ కష్టానికి నేను ఏర్పాటు చేస్తాను. ఏమే, పనికి వెళ్ళా? ఉద్యోగం మానేసా. ఉద్యోగం మానేసావా? ఎవరిని అడిగి మానేసావు? ఇంత కడుపుతో ఎలా వెళ్ళమంటావు? అసహ్యంగా ఉంటుంది. హిల్యూస్, సరే డబ్బులు ఇవ్వు. నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేవా? అరే ఏం చేస్తున్నా? డబ్బులు లేవా? మందులు కొంటాను కుంచుకున్నాను. నేను మందు కొనడానికి వెళ్తున్నాను, వస్తా. ఇవ్వు. పోవే. కంగారు పడకంటున్నానా? హాస్పిటల్కి వచ్చేసాంగా. ఇప్పుడే నాకు 2 గంటల డ్యూటీ అయిపోయింది. ఇంటికి కూడా వెళ్ళలేదు, ఇక్కడికే వస్తున్నాను. ఇదిగో ఇది తిను. భయంకరంగా ఆకలేసిందక్క. నైట్ అంతా జ్వరం అక్క, ఏంటో తెలియటం లేదు. నేను ఒకటి చేయమన్నాను, చేసావా? చాలా నొప్పి పెట్టిందక్క. 2 రోజుల్లో పాలు ఎండిపోతాయి, తర్వాత అంతా సర్దుకుంటుంది. అక్క, పాపను ఒకసారి చూడొచ్చు అక్క? అదంతా ఏం కుదరదు. గాజు బాక్స్లో పెట్టారు, ఇప్పుడు మనల్ని చూడనివ్వరు. ఓకే, ఒకసారి చూసుకునివ్వండి. ఇలా చూడు, ఇప్పటి వరకు పాపని కాపాడడానికి 1.5 లక్షలు ఖర్చు పెట్టారు. ఇంకా ఎంత ఖర్చు అవుతుందో ఎవరికీ తెలీదు. ఇప్పుడు నువ్వు పాపను చూడాలని అది ఇది అన్నావనుకో, వాళ్ళకు అస్సలు నచ్చదు. జాగ్రత్త. తిను. వాడికి ఎన్నిసార్లు కాల్ చేసినా తెలుసా అక్క? ఫోన్ ఎత్తటం లేదు. అయినా వాడొక మనిషి. వాడిని నమ్మి 5. నిన్న కూడా నా దగ్గర 10,000 తీసుకుని వెళ్ళాడు. ఇంకా అన్న ఉందా అక్క? తీసుకో. అక్క, మధ్యలో ఇదో కొరత. పాపను ఒకసారి చూడొచ్చా? చూడాలని ఉందక్క.
ఇప్పుడు నువ్వు చూసి ఏం చేస్తావు? హే, ఏంటక్క? 2.5 లక్షలు ఖర్చు అయింది. అది వాళ్ళకి ఇచ్చేసేయి. బిడ్డని నువ్వే ఉంచుకోవచ్చు. ఓకేనా? అక్క నువ్వేం పట్టించుకోకు. నాకు కొంచెం ఖర్చులున్నాయి, ఒక 10,000 ఎక్స్ట్రా కావాలి. ముందు మీ ఇద్దరు సంతకాలు పెట్టాలి. ఏంటక్క? ఆ? రండి. ఇక్కడ పెట్టమ్మా. ఇది నేను ఇక్కడ పెట్టమ్మా. ఇవ్వండి. ఇక్కడ పెట్టమ్మా. సైన్ చేయమ్మా. సైన్ చేయి. పెట్టు సైన్ పెట్టు. వాడు ఇంకో పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసే సార్ నేను గొడవపడి మీడియాకి వెళ్ళాను. నిన్ను సిడబ్ల్యూసీకి తీసుకెళ్ళింది ఎవరు? హలో, నా పేరు అరివానంద. నన్ను సోషల్ అని పిలుస్తారు. నీ నెంబర్ని టీవీ ఛానల్ నుంచి చాలా కష్టపడి తీసుకున్నా. మన కుర్రాడు కూడా నీ ఎపిసోడ్ని ఛానల్లో చూశాడు. మేము చెప్పేది వింటే నీకు బిడ్డ దక్కుతుంది. బిడ్డని పెంచడానికి డబ్బులు ఇప్పిస్తాం. ఈ పిల్ల తప్పు మీద తప్పు చేస్తోంది సార్. ఆవిడే బిడ్డనిప్పించారని తప్పుడు కేసు కూడా పెట్టింది. సార్ ఆ అన్నే సార్ అలా రాయమన్నారు. ఈ అమ్మాయిని ఎలా సార్ కుటుంబంలో చేర్చుకునేది? మీ అబ్బాయిని మాత్రం చేర్చుకున్నారు. నాకున్నది ఒకే ఒక్క కొడుకు. నాకు వేరే దారి లేదు. సార్ ఎలాగైనా నా బిడ్డ నాకు ఇప్పించండి సార్. నా బిడ్డ నాతో ఉంటే చాలు. వాడు ఎలాగైనా నన్ను పెళ్లి చేసుకుంటాడు సార్. నమ్మండి సార్. బాగా బుద్ధి వచ్చింది. ఇక ఎలాంటి తప్పు చేయను సార్. ప్లీజ్ సార్. ఆన్య తల్లి అది అది ఇలాగమ్మా, ఇలా టంగ్ 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 టంగ్. హలో Hello, Balan. I was on the way to the court. I stopped by at your office. మిమ్మల్ని కలవాలి బాలన్. ఆఫీస్కి వస్తారా? అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి. ఇంట్లో మాట్లాడలేం. ఏమైంది చెప్పండి. బాలన్, ఆ అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. మనం యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేయాలి. వచ్చేసారా మేడం? వచ్చేసారా? మ్యామ్ డైరెక్ట్ గా ఫ్లోర్ కి వెళ్ళిపోయారు సార్. షూట్ జరుగుతుంది. నో ప్రాబ్లం సార్, స్టాప్ చేసుకోవచ్చు. నో నో నో,
ఐ వాంట్ టు వాచ్ ద షూట్. నీ పేరేంటమ్మా? నా పేరు మేరీ మేడం. మీ పేరు? నా పేరు సెల్వరాజ్ మేడం. ట్రాక్ కొంచెం స్లో చేయండి. మిస్టర్ సెల్వరాజ్. మేరీ. సౌండ్ ఓకేనా? కెమెరాలు ఉన్నాయి. మేము షూట్ చేస్తున్నాం. సార్ ఫ్లోర్ 1. లెట్స్ గో. ఏం లేదు మేడం, రాత్రి 12 గంటలకు నిద్రపోయేటప్పుడు లూడో ఆడదాం రమ్మంటుంది. నేను తెగ ఆడేస్తాను మేడం. ఇదే సార్. 2 సార్లు ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత వదిలేవే, నాకు నిద్ర వస్తుంది, నేను వెళతాను అని చెప్పాను. రాత్రి దానికి గొడవ పడ్డాం. పొద్దున్నే చూశాక ఇక్కడికి వచ్చేసింది. చెత్త స్టోరీ తీసుకొచ్చి మన ప్రాణాలు తీస్తున్నారు. సార్ చూసి మొహల్లాగా ఉండాలని మీరే కదా సార్ తీసుకురమ్మన్నారు. బ్రాయిలర్ కోళ్ళ ఉన్నావు, నన్నే ఎదిరిస్తావా? తోలు తీసేస్తాను, పోరా. సార్ అయితే నేను నాటుకోడేగా. చెప్పేదాకా లేవకూడదు, కూర్చోరా. ఇలా మాట్లాడకుండా ఉంటే ఎలా అమ్మా? చెప్పు. నువ్వేంటి సెట్ ప్రాపర్టీలో నిలబడ్డావు? లేదు సార్, షో స్టార్ట్ అయిన తర్వాత వెళ్దామా? షో మర్యాద కూడా లేదు ఎదోకి. ఎందుకని జైలుకి వెళ్ళారు? అదొక మర్డర్ కేసు మేడం. మర్డరా? పోయిన సంవత్సరం మా అన్నయ్యను ఒకటి చంపేశాడు. సరే ఓకే అని నేను ఒక స్కెచ్ చేశాను. చంపిన వాడి తమ్ముడు చిక్కాడు, లేపేశాను. సార్ లోపల PCR లో కూర్చొని చూద్దాం. పదండి వెళ్దాం. అంటే ఇది మొదటిసారి కాదా? ఇంతకు ముందు 6-7 సార్లు చిన్న చిన్న గొడవల్లో ఆడి చెయ్యి ఈడి కాలు నరికాను. థ్యాంక్ యూ సార్. ఎழிల్ ప్రారంభించారా? టైం ఎంత అయింది? మీ మేడం రావడమే లేటు. 3 గంటల సేపు టెక్నీషియన్లు అందరూ వెయిట్ చేశారు. లంక ఫ్రమ్ CBCID. హలో సార్. ఎలా నరుకుతున్నారు? చేత్తోనే. ఇంకెలా నరుగుతాం? ఏమండి మిమ్మల్ని అడిగేది. ఏమండి ఎలా నరుగుతారంటే నన్ను నరిగి చూపించమంటారా? గొడ్డలు ఏమైనా ఉందా? మీరు బయటికి ఎలా వస్తున్నారు? నా మీద 6 అటెంప్ట్ మర్డర్ కేసులున్నాయి. ఏది ప్రూఫ్ అవ్వలేదే. అన్ని కేసుల నుంచి బయటకు వచ్చేసాను. ఈ మర్డర్ కేసు మాత్రమే పెండింగ్ లో ఉంది. చాలా ఈజీ మేడం. ఇది కూడా 5-6 వాయిదాల్లో ముగించేస్తాను మేడం. లోపలికి వెళ్ళినప్పుడు జైలు జీవితం చాలా కష్టంగా ఉంటుంది కదా? అయ్యో రాజులా ఉంటాను మేడం. బెడ్ కాఫీ నుంచి బెడ్షీట్ పరిచే వరకు అన్ని మా కుర్రోళ్ళు చూసుకుంటారు. వాళ్ళెందుకు మీకు పనిచేస్తారు? అంటే బయట దొరకనివి కూడా లోపల నా కంట్రోల్లోనే ఉంటాయి. పేరు కూడా మేడం చాలు మేడం, తర్వాత సెగ్మెంట్కి వెళ్దాం. జైల్లో మీ దగ్గర ఫోన్ ఎలా ఉంటుంది? డబ్బులు ఇస్తే ఫోన్ మాత్రమే కాదు మేడం, ఈమెయిల్, ట్విట్టరు, వాట్సాప్, వైన్ షాపు అన్నీ వస్తాయి మేడం. లివ్ ఇట్ మ్యామ్. దయచేసి తను ఒప్పించి పంపించండి మేడం. వెళతావమ్మా? లేదు మేడం, నేను వెళ్ళను. హే బావని పిలుస్తున్నానుగా, రావే. కుల్ఫీ కొనిస్తా. నవ్వుతుంది. ముగ్గుల మీద చోటలు ఎంత బాగున్నాయి కదా. ఆ నవ్వు చూడు. తీసుకెళ్ళండి. సెల్ఫీ తీసుకుందాం. సెల్ఫీని కనిపెట్టిన వాడి చెంప పక్కలు కొడదాం. సో క్యూట్. బాగా నవ్వండి. ఫ్యామిలీ ఫోటో. జరుగు. మేడం సార్ మీరు ఈ హార్డ్ డిస్క్ అడిగారు కదా? చాలా కథలుంటాయనుకుంటా. 7 అవర్స్ ఫుటేజ్ సార్, అన్ఎడిటెడ్. కట్ చేసే తీస్తారు. లేదు అలాగే రన్ అవుతుంది. ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే మాత్రం కట్ చేస్తాం. ఆ తర్వాత ఎడిటింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, స్లో మోషన్, ఏడిపించడం, ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ అంతా వేసేగా టెలికాస్ట్ చేస్తారు. సార్ ప్రజలు ఏదైతే ఇష్టపడతారో అదే కదా మేము చేయగలం. అదేగా మా పని. ఈ కథలు మీరు ఎక్కడ పడుతున్నారు? ఇవన్నీ మేము వెతికి పట్టేది కాదు సార్. కింద మీరు కూడా చూసారుగా, ఎంతో మంది ఎంతో ప్రాబ్లమ్స్ తో వచ్చారు. ఒక ఎపిసోడ్ టెలికాస్ట్ అయితే 200 కాల్స్ వస్తాయి సార్ మాకు. వాటిలో నుంచి మీకు కావాల్సింది మీరు చూస్ చేసుకుంటారు. లేదు సార్, మేము సెలెక్ట్ చేయడం లేదు. ఎవరు ఫస్ట్ వస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి సెలెక్ట్ చేస్తాం అంతే. ఓకే, ఐ వాంట్ అ కంప్లీట్ పిక్చర్ ఫ్రమ్ యూ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే. నమస్తే అమ్మా. కూర్చోండి లోపలికి వెళ్ళి కూర్చోండమ్మా. అలా వెళ్ళి కూర్చోండి. మేడం అమ్మా, ఆగమ్మా, మేడం, ఆగు. help చేయండి మేడం.
ఏమిటిది? ఎందుకు నా కాళ్ళ మీద ఇలా పడుతున్నావు? చూడు, నేను అక్కడిగా కూర్చోమన్నాను, వెళ్ళి కూర్చో. మేడం ప్లీజ్ మేడం హెల్ప్ చేయండి మేడం. ఏమైంది? వేడి నీళ్ళు పోసేశారు మేడం. ఎవరు? ఎవరమ్మా? హాస్పిటల్కి వెళ్ళావా? డాక్టర్కి చూపించి వస్తున్నాను. నాకు ఎలాగైనా సరే నా బిడ్డని ఇప్పించేయండి మేడం. బిడ్డనా? ఏమిట్రా? 8 నెలల క్రితమే ఇచ్చేసింది మేడం, ఇప్పుడు చదువుతుంది. మేడం ప్లీజ్ మేడం, నన్ను మోసం చేసి తీసుకువెళ్ళిపోయారు. ఎవరు? ఎవరో తెలియదు. ఎవరని తెలియకుండా ఎలా ఇచ్చేసావు? మేడం, ఆ ఏరియాలో ఒక నర్స్ ఉంది, దానికి ఎప్పుడు ఇదే పని. ఇల్లు, ఫోన్ నంబరు అన్నీ మార్చేసింది. పెద్ద ఫ్రాడ్ అనుకుంటా. మేడం ప్లీజ్ మేడం, ఎలాగైనా నా బిడ్డని నాకు ఇప్పించండి. నా బిడ్డే నా జీవితం మేడం. పద తీసుకురారా. థ్యాంక్ యూ. ఎప్పుడు చూసినా చంకలో బుక్ పెట్టుకుని తిరుగుతున్నావు. చదువుతున్నావా లేక స్టైల్కి పెట్టుకుంటున్నావా? అమ్మా రోజుకో బుక్ చదువుతానమ్మా. మీరు కూడా నాలాగే రోజు ఓ బుక్ చదివితే నాలెడ్జ్ పెరుగుతుందమ్మా. అప్పుడే కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. ఓకే మేడం రా. ఇప్పుడే కదా తినేలేడు. అన్నా ఇడ్లీ కావాలా పెసరట్టు కావాలా? ఏం అక్కర్లేదు, వెళ్ళరా. ఇదిగో మేడం, ఆ నర్సు ఈ ఏజెన్సీలోనే పనిచేసింది. నంబర్ ఇందులోనే ఉంది చూడండి. పాలకాడా? అవును మేడం. నర్స్ నంబర్ దొరికితే చాలా. ఓకే, నన్ను మాట్లాడి తీసుకోమంటావా? సరే మేడం. మేడం టైం అయింది మేడం. చాలా కాంప్లికేటెడ్ కేసు. అక్రమ సంబంధమా? మేడం, అదేమిటంటే ఒక హెచ్ఐవి పేషెంట్ మేడం. అది తెలిసే ఆ అమ్మాయిని సెట్లోకి తీసుకొచ్చాడు. మరి సెట్లో చూపించలేవే? అవును మేడం, ఆ అమ్మాయిని సపరేట్గా తీసి ఆ తర్వాత ఆ ఫ్యామిలీని ఆ అబ్బాయిని సపరేట్గా తీద్దాం. ఓకే ఓకే ఒక ఫోన్ చేసి వస్తాను రా నేను. నువ్వు వెళ్ళు. మేడం డైరెక్టర్ చాలా కోపంగా ఉన్నాడు. అమ్మాయి తరపు వాళ్ళు చాలా ప్రాబ్లం చేస్తున్నారు. రండి మేడం. టాయ్ కర్రీ. నైస్. నైస్. చాలు చాలు. కొంచెం వేసుకోండి. చాలు చాలు. నీకు చాలమ్మా. ఇంకో కొంచెం. దట్స్ ఓకే. ఎవరి టైంలో. హలో, ఎవరండి మీరు? ఈ నెంబర్ నుంచి 2 మిస్డ్ కాల్స్ వచ్చాయి. మాట్లాడేది సుగుణానేనా? అవును, మీరు? నేను రష్మి రామకృష్ణన్, జీవితం ఎడ్ల బండి. మేడం మేడం నమ్మలేకపోతున్నాను మేడం. మేడం నేను సుగుణనే మాట్లాడుతున్నాను. అయ్యో నేను నమ్మలేకపోతున్నాను మేడం. మీరంటే నాకు చాలా ఇష్టం. సుగుణ, అపూర్వ నర్సింగ్. ఆ ఏజెన్సీ నుంచే నీ నంబర్ దొరికింది. మేడం ఇంట్లో పనిచేయడానికి మీకు ఎవరైనా కావాలా? చెప్పండి, నేనే వచ్చేస్తాను. కాస్త నిన్ను కలవాలమ్మా. ఏం పర్వాలేదు మేడం. ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి చెప్పండి, నేను కరెక్ట్ గా వచ్చేస్తాను. మా ఛానల్కి వచ్చేస్తావా? మేడం మేడం అది షూటింగ్ కూడా చూడొచ్చా? నువ్వు వచ్చి సెట్లో కూడా కూర్చోవచ్చు. అయ్యో మేడం, ఈ రోజు రాత్రికి నాకు నిద్ర పట్టదు మేడం. 2 లెగ్ పీసులతో చికెన్ బిర్యానీ తిన్నట్టుగా ఉంది. సరే అమ్మా, రేపొద్దున కలుద్దాం. మీకు ఒక బ్లాక్ గేట్ కనిపిస్తుందా? అలాగే లోపలికి రండి. చూస్తాను మిమ్మల్ని. కనిపిస్తున్నానా? అలా రండి, స్ట్రైట్ గా లోపలికి రండి. రండి రండి. అదిగో అక్కడ ఉన్నారు చూడండి. అన్నా, నేను రష్మి రామకృష్ణ మేడంని చూడబోతున్నాను. ఇక్కడే ఇక్కడే. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, రండి. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను. మేడం వచ్చేసారా? వస్తున్నారు. డబ్బులు వద్దు, నేను ఇస్తాను. అలాగా? అవును. ఎంతైంది? ఇదిగోండి. ఓ అలాగా. ఏ ఏరియానా? కుమ్మనంచి అవుట్లే ఎక్కారు. మాంగాడా? ఓకే అన్న. నువ్వేంటి ఇక్కడ? అయ్యో త్వరగా రండి. ఏంటమ్మా? ఏమైందిరా? మేడం వచ్చింది. ఏమిటి మర్యాద లేకుండా అది ఇదే? మేడం ఇరిటేట్ చేయకండి మేడం. అది మమ్మల్ని అందరినీ మోసం చేసి పారిపోయింది. అలాగా? ఈడొకడు పడుకోనరా. వెళ్ళి లేపేద్దామా? ఎలా మేడం? రే, మాంగాడ్ నుంచి కదా వస్తున్నానని చెప్పి.
5.5 సంవత్సరాల నుంచి మాటి మాటికి ఇలా చేస్తున్నాడు మేడం. ఏం చేస్తున్నారు? అరుస్తున్నారు. ఏమైంది అల్లుడు? ఏమైంది? ఏం లేదు మావయ్య, ఒక చిన్న పీడకల. పీడకల? అది అరవడానికి ఏదైనా కారణం ఉందా? ఏ కారణం లేదు మేడం. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎవరైనా ఉన్నారా సార్? సుగుణ, సుగుణ సుగుణ ఉన్నారా? చెన్నైలో ఉన్నారు. మీరు? నేను తన హస్బెండ్ని. ఓ, సుగుణతో కాస్త మాట్లాడొచ్చు. ఏంటి మేడం? సుగుణతో మాట్లాడాలి, కాస్త ఫోన్ చేస్తారా? అది ఆఫ్ చేయండి, ఆఫ్ చేసిన తర్వాత చేయండి. తనతో నేను మాట్లాడొచ్చా? మాట్లాడండి. ఇటువంటి చెప్పండి. ఏమ్మా, నన్ను మీట్ అవ్వకుండానే వెళ్ళిపోయావు? సుగుణ, మ్యామ్, నన్ను చూడకుండానే వెళ్ళిపోయావు? లేదు మ్యామ్, అర్జెంటుగా ఒక పేషెంట్ని అటెండ్ చేయాల్సి వచ్చింది మ్యామ్. నేను నిన్ను మీట్ అవ్వాలి. మ్యామ్, లేదు మ్యామ్, నాకు కొంచెం లేట్ అవుతుంది. ఎప్పటికైనా నువ్వు ఇంటికి వస్తావు కదా, అప్పటి వరకు వెయిట్ చేస్తానులే. అదేంటంటే సరే, మనం ఒక పని చేద్దామా? నువ్వు ఎక్కడున్నావు చెప్పు, నేను అక్కడికే వచ్చేస్తాను. మాంగాడు నుంచి అడయార్, మైలాపూర్, ఇప్పుడు కీల్పాక్ దగ్గరకు వచ్చాం. 6 గంటలైంది. మ్యామ్, లేదు మ్యామ్, ఆ ఏరియాలో పేషెంట్లు చూడాల్సి వచ్చింది, అందుకే. ఇలా ఈ డ్రెస్ లోనా? అబద్ధం చెప్పేటప్పుడు కొంచెం మనస్సాక్షి ఉండదు. మ్యామ్, మీరే కదా పొద్దున షూటింగ్ చూడడానికి రమ్మని చెప్పారు, అందుకే. ఓ దుర్మార్గురాలా, నవ్వకు. శోభ కూతురెక్కడా? శోభ జ్ఞాపకం లేదా? మ్యామ్, అది కాదు మ్యామ్, ఆ అమ్మాయి డబ్బు. ఇలా చూడమ్మా, శోభ పరిస్థితిని యూజ్ చేసుకుని వాళ్ళకి బిడ్డని ఇప్పించావని చెప్తుంది. మ్యామ్, ఆ బిడ్డని ఆ అమ్మాయి అసలు చూసుకోలేదు. తను ఆ బిడ్డని ఏం చేయాలో తెలియక చాలా సతమతం అయింది. నేనే తనకి హెల్ప్ చేశాను. ఎంత డబ్బు ఖర్చు పెట్టానో తెలుసా? నువ్వెందుకు డబ్బు ఖర్చు పెట్టావు? మరి కష్టాల్లో ఉన్న వాళ్ళని చూసి జాలి పడకుండా ఉండమంటారా? తను కడుపుతో ఉన్నప్పుడు యాపిల్, ఆరెంజ్, హార్లిక్స్ అన్ని నేను కొనిచ్చాను మ్యామ్. నాది చాలా జాలిగుండు మ్యామ్. నీది జాలిగుండా లేక బిజినెస్ మైండా? మ్యామ్, ఇలా మాట్లాడకండి. చేయి కిందకి దించు. అది కాదు మేడం. ఇలా చూడమ్మా, కన్న తల్లి బిడ్డని చూడాలంటుంది. మ్యామ్, ఆ బిడ్డ ఎక్కడుందో నాకు నిజంగా తెలియదు మ్యామ్. అదెలా నీకు తెలియకుండా ఉంటుంది? నువ్వే దగ్గరుండి అన్ని పనులు చేసావు కదా. మ్యామ్, ఆ పార్టీని తీసుకొచ్చింది రూబీ అక్క. ఇదెవరు? కొత్త క్యారెక్టర్ రూబీ అక్క. ఆవిడ దుబాయ్ వెళ్ళిపోయింది. వెరీ గుడ్. అయితే ఇంకా ఏ సమస్య వచ్చినా నువ్వే ఇరుక్కుంటావు. పోలీసుని పిలుస్తాను. హలో మేడం, ఆపోజిట్ వాళ్ళ నంబర్స్ తీసుకున్నాను. మొబైల్ నంబర్స్ ఉన్నాయి, ల్యాండ్ లైన్ నంబర్స్ ఉన్నాయి. మేడం మేము చూసుకుంటాం. చాలా సెన్సిటివ్ విషయం. మేడం మేము చూసుకుంటాం, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రేపు తప్పకుండా ఎపిసోడ్ చేస్తున్నాం. అటే చూడరా, ఆపోజిట్లో వెళ్ళాలి. వెళ్ళచ్చు. రండి సార్. చూడు, నేను వస్తానని చెప్పాను కదా, చేయి వేసి మాట్లాడకూడదు. రైట్. ఏంటిదే బండా? ఏంటయ్యా ఇది? ఇదే సార్. సార్ ముందొద్దు, వెనక్కి కూర్చోండి. సార్ వెళ్ళారండి. నువ్వెక్కవయ్యా? మీరు వెళ్ళండి సార్, లోపలికి వెళ్ళండి సార్. కూర్చోండి నువ్వు. ఏం బండి ఇది? కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. హలో, ఇదంతా సెట్ అవ్వదు, నేను నా బండిలోనే వస్తాను. అయ్యో సార్, సార్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఒక పెద్ద బండిని చూసి నెక్స్ట్ టైం అరేంజ్ చేస్తాం. నెక్స్ట్ టైమా? ఎక్కడికి వెళ్తున్నావయ్యా? రామోజీ ఫిలిం సిటీ. ఏమయ్యా, అది బెంగళూరులో ఉందయ్యా. ఏమయ్యా, ఏంటిది? ఏమైంది సార్? ఆడిషన్ అని చెప్పి ఎక్కడికి తీసుకొచ్చారు? ఆడిషన్ కూడా చేస్తాం. ఆడిషన్ కూడానా? మీ గర్ల్ ఫ్రెండ్ మీ గురించి మొత్తం చెప్పేశారు. మీ తరపు న్యాయం చెప్పడానికి ఇది ఒక అవకాశం. యూజ్ చేసుకుంటారంటే చేసుకోండి, లేకపోతే వదిలేయండి. యూసా? ఏమయ్యా, తనే నన్ను యూజ్ చేసుకుందాయా? తనేమో పతివ్రత, నేను చెడవాడినా? తన గురించి చెప్పడానికి ఎన్ని ఉన్నాయో తెలుసా? ఇదే ఫ్లోలో చెప్పండి, మీరేం భయపడక్కర్లేదు. భయమా? నాకా? చూడండి, తన గురించి చెప్తే ఒక ఎపిసోడ్ సరిపోదయ్యా. కన్సర్న్ లెటర్ ఇవ్వు. కూల్ సార్.
సైన్ చేద్దామా? రే ఫినిష్ చేసే. రండి సార్, రండి రండి రండి. నమస్తే. నమస్తే మేడం. కూర్చోండి. మీ చుట్టూ కెమెరాస్ ఉన్నాయి. ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది. మీకు ఓకేనే కదా? నాకు ఓకే. కూర్చోండి. ఓకే మేడం. త్యాగు, మీరేం చేస్తుంటారు? నేను సినిమాల్లో హీరోగా ట్రై చేస్తున్నాను మేడం. అలాగే పార్ట్ టైంలో ఆటో కూడా నడుపుతా. నీట్గా వెళ్తుంది మేడం. నీట్గా వెళుతుంది కాబట్టి శోభ ఎక్కడికి వచ్చిందంటారా? అయ్యో మేడం, తను చెప్ప పెట్టకుండా వచ్చేసింది మేడం. తనని ఎన్ని చోట్ల వెతికాను తెలుసా? నమస్కారం అండి. కూర్చోండి. ఓహో, ఇదంతా నీ పనేనా? ఎందుకు మీ నాన్నతో ఇలా మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు? వాడు అలాగే మాట్లాడతాడండి. గారాబం చేశాం కదా. నీ నాటకాలు నువ్వు విక్కడేస్తున్నావా? అయ్యా, మీరు థియేటర్ ఆర్టిస్టే కదా? అవును, నాటకాలు వేస్తాను. సరిపోయే ఆదాయం మీకు వస్తుందా? ఈ మధ్య పెద్దగా నాటకాలు ఎవరు చూస్తున్నారండి? ఏదో కుటుంబ పోషణకు సరిపోతుంది. కుటుంబాన్ని పోషించడానికా? మేడం, నాటకం ఊరూరా తిరుగుతాడు మేడం. 6 నెలలు తిరిగి వచ్చి రూపాయి కూడా రాలేదంటాడు మేడం. ఈయన సంపాదిస్తే నేను ఎందుకు కష్టపడతాను మేడం? నువ్వెక్కడ కష్టపడ్డావు? బిడ్డను అమ్మేసి తినేసావుగా. మాట్లాడుకున్నానా? బాగా టాలెంట్ ఉంది మేడం, పైకొచ్చి ఉండొచ్చు. బాగా ఆడతాడు, పాడతాడు. ఓ త్యాగు, ఒకసారి డాన్స్ ఆడండి. ఏదైనా పాట లేదు వేయండి. మేడం, దానికి 3 రావాలి. 3 రావాలంటే ఏం చేద్దాం? మందుకి ఏర్పాటు చేయమంటావా? మేడం మేడం మందనంగానే మొహం ఎలా వెలిగిపోతుందో చూడు. అలాంటిదేం లేదు మేడం. సరే, ఒకసారి డాన్స్ చేయండి. మేడం, అయ్యో మేడం, నిజం చెప్పాలంటే మీ సినిమాకి ఆడిషన్ అని చెప్పే పిలుచుకొచ్చారు. ఆడిషన్ చేసేద్దాం. బాబు, ఇంకా ఎన్నాళ్ళని తాగి పెళ్ళాలని కొట్టే మొగుళ్ళని చూస్తారు? మీ టాలెంట్ కూడా చూడనివ్వండి. వెళ్ళండి, ఒక పాట వేయండి అయ్యా. ఏ పాట వేయమంటావు? ఏ పాటైనా వేయండి మేడం, ఆడతాను. ఏ పాట అయినా ఓకే అంట. వేస్తారా? ఇక్కడ మేడం. క్లాసికలా? ఒక్క నిమిషం ఉండండి, షూ విప్పేస్తాను. మేడం అక్కడ ఏంట్రా, ఏమైనా పెద్ద డాన్స్ మాస్టర్ అనుకుంటున్నాడా? ఎవరైనా ఫీల్ అవుతున్నారు? కూర్చోండి. నా బిడ్డను అమ్మేశాడు మేడం. పాపా బాబా? ఆడబిడ్డ మేడం. ఆడపిల్లనగానే ఇచ్చేసావు. మేడం, తను మా రక్తం మేడం. మేడం, ఆ మ్యాటర్లోకి వెళ్ళనివద్దు. కొంచెం ఏడనివ్వండి. అయ్యా, బిడ్డను అమ్మేసినట్టు మీకు తెలీదా? వాడు సంసారం చేసే విషయమే నాకు తెలియదు మేడం. పెళ్లి చేస్తే మారుతాడు అన్నారు. పెళ్లికి ఏర్పాట్లు చేశాం. ఈ అమ్మాయి మండపానికి వచ్చింది. పెళ్లిని ఆపేశాను. పెళ్లి కాకుండా మరి బిడ్డలా? అది 6 సంవత్సరాలుగా లవ్ చేసుకుంటున్నాం. 6 సంవత్సరాలు కలిసే ఉన్నాం మేడం. ఇది పంచే. సినిమాకి ట్రై చేస్తున్నానని ఇంట్లోనే ఉంటాడు మేడం. వీడికి తిండి కూడా నేనే పెడుతున్నాను. మొదలు పెట్టేసింది. ఇలా తిండి పెట్టానంటే ఎవరు మేడం కలిసి ఉంటారు? నువ్వు జాబ్ చేస్తున్నావమ్మా? కాల్ అవునన్నా. షుగర్ ఉందా? 18,000 జీతం. అక్కకి ఇంకా పెళ్ళవలేదు.
తనని అమ్మని నేనే చూసుకుంటున్నాను. అలాగా. శోభ వాళ్ళ ఇంటికి కాల్ చేస్తారా? మేడం ప్లీజ్ మేడం, వద్దు మేడం. అమ్మా, నేను వాళ్ళతో మాట్లాడాలి. ఓకేయా? మేడం ఇది నా లైఫ్, నాకు త్యాగు కావాలి, దానికి నా బిడ్డ నాకు కావాలి. హలో 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 హలో, వినపడుతుందా? హలో, నేను మాట్లాడేది వినపడుతుందా? హలో హలో, వినపడుతుందా? హలో హలో ఛ! మళ్ళీ కాల్ చేయండి. అరే ఫోన్ వచ్చింది. ఎవరి అంటారు? ఎవరు చేస్తున్నారు? ఎవరో చూద్దామా? ఎవరు ఎవరు? హలో హలో, ఎవరు మాట్లాడేది? హలో హలో హలో, ఎవరు? తెలుగు కంఫర్టబులేనా? కంఫర్టబులే, చెప్పండి. నేను రష్మి రామకృష్ణన్, జీవితం ఎడ్లబండి నుంచి మాట్లాడుతున్నాను. నా దగ్గరికి ఒక ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళ బిడ్డని మీరు తీసుకుని వెళ్ళిపోయినట్టుగా చెప్తున్నారు. వాళ్ళ బిడ్డ వాళ్ళకి కావాలి అని అడుగుతున్నారు. అసలు ఏంటమ్మా విషయం? మేడం దయచేసి మాకు ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయకండి ప్లీజ్. అయితే మీరు లీగల్గా అడాప్ట్ చేసుకుని ఉండాల్సిందమ్మా. ఇలా చూడండి, నాకు మీరెవరో కూడా తెలీదు, మీ మొహాన్ని కూడా నేను ఎప్పుడు చూడలేదు. దయచేసి నా బిడ్డ నాకు ఇచ్చేయండి. మీ కాళ్ళు మొక్కుతాను మేడం. ఏదో కష్టం వచ్చిందని తెలియక తప్పు చేశాను. మీరు ఈ బిడ్డని పెంచుకోలేరని తెలిసే కదా మీరు మాకు ఇచ్చారు. మేము బిడ్డని తీసుకొచ్చి 1 year అవుతోంది. ఇప్పుడు మీరు అడిగితే ఎలా? అమ్మా, ఇలా చూడండి, వాళ్ళ సిచ్యువేషన్ యూజ్ చేసుకుని వాళ్ళ బిడ్డని మీరు తీసుకెళ్లిపోయారని చెప్తున్నారు. మేము లీగల్ గానే చేసామండి. మీరు మా హస్బెండ్ తో మాట్లాడుకోండి, ఆయన అన్ని వివరంగా చెప్తారు. మే ఐ టాక్ టు హిమ్? యా ప్లీజ్ హోల్డ్ ఆన్. ఓకే, ఐల్ హోల్డ్ ఆన్. మేడం, జీవితం ఎడ్ల బండిలో మన రీయూనియన్ ఎపిసోడ్ చేసి చాలా రోజులైంది. అందులోనూ కన్నతల్లితో బిడ్డని కలిపితే జనాలు బాగా ఇష్టపడతారు. మీరు లీడ్ ఇచ్చి ఎపిసోడ్ని ముగించేయండి, నేను కెమెరాతో వెళ్ళి ఫాలో చేసుకుంటాను. ఓకే ఓకే. ఏడోకు నాన్న, ఏడోకు. మిస్టర్ బాలచంద్రన్, వినిపిస్తోందా? హలో మేడం, ఆ అమ్మాయి కన్సీవ్ అయినప్పుడు మా దగ్గర డబ్బులు తీసుకుంది. 75,000 రూపాయలు పంపించాం. డెలివరీ అప్పుడు 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టాం. పాప 10 రోజులు ఇన్క్యుబేటర్లో ఉంది. వాళ్ళు పాపను పెంచుకోవడం కుదరదని చెప్పిన తర్వాతే మేము పాపను తీసుకొచ్చాం. ఎందుకు సార్ అబద్ధాలు చెప్తారు? నేను కడుపుతో ఉన్నప్పుడు 15,000 మాత్రమే ఇచ్చారు. నేనెందుకు మా అబద్ధం చెప్పాలి? మీకు డబ్బులు పంపించినందుకు ప్రూఫ్ నా దగ్గర ఉంది. అడాప్షన్ డీడ్ని రిజిస్టర్ చేశాం, అప్పుడు డబ్బులు తీసుకున్నారు. ఇలా కావాల్సి వచ్చినప్పుడల్లా డబ్బులు తీసుకుని ఇప్పుడు సంవత్సరం తర్వాత పాపను తిరిగి ఇమ్మంటే ఏంటి అర్థం? సార్, షీఈస్ ద మదర్ సార్. మేడం, ఆవిడ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఆవిడకి ఇంకా డబ్బు కావాలి, అందుకే. అండ్ బై ద వే, హూ ఆర్ యూ? నేనెందుకు మీకు సమాధానం చెప్పాలి? మీరు పోలీసా లేదా జడ్జా? చాలా క్లెవర్గానే ఉన్నారు, వెరీ గుడ్. కానీ ఒక విషయం, బిడ్డని మీకు ఇవ్వటానికి మీరు వాళ్ళకి డబ్బిచ్చారు. దాని పేరు అడాప్షన్ కాదు, వ్యాపారం. అడాప్షన్ డీడ్ చెల్లదు. గ్రౌండ్ ఫ్లోరే కదా సార్? ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యాక మేడం చాలా బ్యాక్లాష్ ఫేస్ చేశారు.
ఇంటెన్షన్స్ ఎంత మంచివైనా సరే ఎవరో ఒకళ్ళ జీవితాల్లో మనం విలన్స్ అయిపోతాం సార్. పార్ట్ ఆఫ్ ద జాబ్ మ్యామ్. యూ మస్ట్ బి నోయింగ్ వెరీ వెల్ రైట్ నౌ. ఎస్ సార్. 8 years and over 2,000 episodes. Your husband was with ICOA? Yeah, sir. సార్ తాళం ఇచ్చారంటే రే బండి లోపల ఉంది, బయట తీయండి. సరే అన్న. వెళ్ళండి మేడం. సార్ ప్లీజ్. వాళ్ళే మా కంప్యూటర్ సిస్టమ్ మేనేజ్మెంట్స్ మొత్తం చూసుకుంటున్నారు. ఓకే. సార్ బండి వచ్చిందేమో ఒకసారి వెళ్ళి చూడండి. మిస్టర్ అశోక్ కుమార్. Yes. He's retiring this month. Time సార్ బండి వచ్చేసింది సార్. Of course. వెళ్ళండి మేడం, బండి వచ్చేసింది. జరగండి జరగండి అందరూ జరగండి, చెప్పింది మీకే. థ్యాంక్ యూ. సార్తో నేను వచ్చేస్తానని చెప్పండి. సరే మేడం. జరగండి జరగండి జరగండి, బండి వస్తాను, జరగండి, మధ్యలో నుంచోకండి. నమస్తే సార్. మేడం మీరు మీ పని మాత్రమే చేస్తుంటే ఇలాంటి ప్రాబ్లం వచ్చి ఉండేది కాదు. నేను ఆ రోజే చెప్పాను బిడ్డని ఇప్పించేద్దామని. మీరే అనవసరంగా ప్రాబ్లంని చాలా పెద్ద చేశారు. నో వీఆర్ ఆల్సో ఇన్ టు ట్రబుల్. దిస్ ఈజ్ మై షో. నిర్ణయం నేనే తీసుకోవాలి, లేదంటే చాలా కష్టం. ఓకే, మీరు వేరే యాంకర్ని చూసుకోండి. మేడం మీకు విషయం తెలుసా? టీ పట్టుకెళ్తుంది ఆవిడతో కూడా షో చేయగలం. రమ్య, I just can't continue this. టేక్ ఇట్ ఫ్రమ్ మీ మ్యామ్. ఎలిల్ ఇస్ ఫైర్డ్. ఆయన ఇంకా ఛానల్లో అడుగు పెట్టలేడు. యూ డోంట్ వరీ మ్యామ్, ప్లీజ్ ప్లీజ్. మ్యామ్ వాడంతే మ్యామ్, మీరు తప్పుగా అనుకోకండి. మేడం మీరు కూడా ఆయన చెప్పినట్టే చేసి ఉండొచ్చు. అవును మేడం. రే మ్యామ్, ఏ సమస్య వచ్చినా ఛానల్ ఇస్ విత్ యూ మ్యామ్. అడాప్షన్ డీడ్ రిజిస్టర్ అయిందని చెప్తున్నారు. ఏవైనా పేపర్స్లో సైన్ పెట్టావా? సైన్ పెట్టావా? అవును మేడం. చెప్పనే లేదు. మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు. ఏది దాచకుండా మాతో చెప్పాలి కదా. నాతో కూడా చెప్పలేదు మేడం. చెప్తే హెల్ప్ చేయరేమో అన్న భయంతో చెప్పలేదు మేడం. ఆ డాక్యుమెంట్ కాపీ ఏదైనా ఉందా? తెలీదు మేడం. బిడ్డను ఒక్కసారి కూడా నన్ను చూడనివ్వలేదు. ఆ గాజు డబ్బా నుంచి స్ట్రైట్గా తీసుకువెళ్ళిపోయారు. 2 లక్షలు ఖర్చు అయిందని చెప్పి నా దగ్గర కూడా రాయించుకున్నారు. డెలివరీ అయిన దగ్గర నుంచి ఆకలి మేడం. భోజనం తీసుకొచ్చి ఇవ్వడానికి కూడా ఎవరూ లేరు. సుగుణాక ఎప్పుడైనా వచ్చినప్పుడు గంజి తీసుకొచ్చేది, లేదా హాస్పిటల్లో ఉన్న హెడ్ నర్స్ ఎప్పుడైనా భోజనం కొనిపెట్టేది. ఎవరూ లేకుండా ఒక అనాథగా కూర్చునేదాన్ని మేడం. సంతకం పెట్టించిన రోజు కూడా బిర్యానీ కొనిచ్చారు మేడం. ఆయన కదంతా ఎందుకు మేడం, డబ్బు తీసుకొని సంతకం పెట్టాడు. ఏయ్ నువ్వేదో మంచిదానిలో మాట్లాడుతున్నావు. మేడం 5 సార్లు అబార్షన్ చేయించుకుంది మేడం. అందుకు నువ్వు కూడా కారణమేగా. ఏంటి మేడం కొత్తగా ఉంది? 5 సార్లు అబార్షనా? నువ్వు మనిషివా పశువా? ఇది వర్కౌట్ అవుదు మేడం. ఈ అమ్మాయి మా కుటుంబానికి సరిపోదు. నేను వస్తాను. క్షమించండి మేడం. ఏమిటమ్మా ఏం చేస్తున్నారు మీరు? 5 అబార్షన్లు అయితే ఆరోగ్యం ఏమవుతుంది? సంతకం పెట్టినప్పుడు వీడు ఎంత డబ్బు తీసుకున్నాడు? ఎంత డబ్బు తీసుకున్నాడు? 50,000 తీసుకున్నారు మేడం. సంతకం పెట్టిన రోజున? అవును మేడం. 2 షర్ట్లు, ఒక జీన్స్ ప్యాంటు, ఒక సెంటు బాటిల్, మిగతాదంతా తాగి నాశనం చేశాడు మేడం. ఏయ్ నీకు ఆ టీ షర్ట్ 2 జీన్స్ ఆ సల్వార్ కొనివి మేడం. ఆ జీన్సే వేసుకుంది మ్యామ్. షోకి వస్తున్నప్పుడు మాత్రం జిగజిగన వేసుకుంటున్నావు కదా. మంచిదేది నీ కంటికి కనిపించదు. అంతా నేనే తాగాను, అంతా నేనే నాశనం చేశాను. నీకోసం ఏం చేయలేదు కదా. సారీ ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. అరే కాదు మేడం. ఐ టేక్ ఎ స్టాండ్ హియర్. వీళ్ళు బిడ్డని సక్రమంగా పెంచుతారనే నమ్మకం నాకు లేదు. సారీ శోభ, నీకు హెల్ప్ చేయడం నా వల్ల కాదు. ఐ విల్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్. కావాలంటే నువ్వు లీగల్ రూట్ తీసుకో, ఒక అడ్వకేట్ ని ఏర్పాటు చేస్తాం. సారీ శోభ. మేడం
త్యాగం రైట్ మేడం ఇదే రైట్ మేడం నువ్వు వేడమే బాగా ఏడు నన్ను ఇక్కడ దాకా ఈడ్చుకొచ్చావు కదా ఏడు. ఇప్పుడు కొంచెం బాగా ఏడు మేడం నేను వస్తాను మేడం ప్లీజ్ రా, నన్ను వదిలేసి వెళ్ళకురా రే, ప్లీజ్ మేడం, వీడి బండి డ్యూ కూడా నేనే కడుతున్నాను. నువ్వు ఉద్యోగానికి కూడా వెళ్ళనక్కర్లేదు, నేను చూసుకుంటాను. మాకు చెప్పండి మేడం. ఎలాగైనా నా బిడ్డని ఇప్పించండి మేడం. బిడ్డ ఉంటే నన్ను పెళ్లి చేసుకుంటాడు మేడం. ప్లీజ్ మేడం. వర్కౌట్ అవుతుందన్నా. మేడం మీరు కనుక బిడ్డని ఇప్పిస్తే వాడి కాళ్ళ మీద పడి పెళ్లి చేసుకుంటారు మేడం. ప్లీజ్. నేను ఎలా హెల్ప్ చేయగలను? లివింగ్ టుగెదర్ అంతా ఓకే, బట్ అది అవేర్నెస్ తో ఉండాలి. సెక్స్ ఎడ్యుకేషన్ లేదు, ప్రొటెక్టెడ్ సెక్స్ లేదు, మల్టిపుల్ అబార్షన్స్. వాట్ ఇస్ దిస్? మేడం నేనేం చెప్పాను, మీరేం చేస్తున్నారు? సారీ ఎడిల్, ఐఎమ్ నాట్ యువర్ మౌత్ పీస్. ఇష్టం వచ్చినట్లు బ్రతకాలనుకున్న వాళ్ళకి నేను సపోర్ట్ చేయను. ఐ హావ్ మై ప్రిన్సిపల్స్. జువెనైల్ జస్టిస్ యాక్ట్ వచ్చిన తర్వాత అడాప్షన్ రూల్స్ చాలా స్ట్రిక్ట్ అయిపోయాయి. అడాప్షన్ ఈజ్ నోబుల్, కానీ అది చేసేటప్పుడు ప్రాపర్గా లీగల్గా చెయ్యాలి, లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. మళ్ళీ మరో కొత్త జీవిత సమస్యతో మిమ్మల్ని కలిసే వరకు సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఆ అమ్మాయిని తిట్టిందంతా అలాగే వెయ్యాలి. చెయ్యి పెట్టావో చంపేస్తాను. సారీ మేడం, మేడం ప్లీజ్ మేడం, మేడం, మేడం మిమ్మల్ని అమ్మ ఇక్కడికి వచ్చాను. త్యాగం రారా, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. కట్ అండ్ ప్యాకప్. ఇదొక పోరం బొక్క. అన్నా నోటుకు వచ్చినట్టు మాట్లాడుకో. రేయ్ అలాగే మాట్లాడతాను రా, అలాగే మాట్లాడతాను. ఎంత పొగరుగా మాట్లాడుతుంది. ఆఫ్టర్ షీ ఇస్ ఏ హోస్ట్. డబ్బు తీసుకునేగా షో చేస్తుంది. దాని బుద్ధి చూపించింది. డబ్బు తీసుకున్న తర్వాత ప్రిన్సిపల్ సెంటరా. ప్రపంచంలో తనే పెద్ద పతివ్రతలాగా మాట్లాడుతుంది. పద్ధతుల గురించి చెప్పడానికి అదేవర్రా. 100 మందితో పడుకుని ఒకరిని చేసుకుంటే పతివ్రత అయిపోతుందా? అది ఆ అమ్మాయిని తిట్టిందంతా అలాగే ఉంచు. రోల్ చేసి చావగొట్టని. ఇప్పుడు చూపిస్తామేంటి? జరిగిన రోజే చూపించాలా లేదా? వాడికి ఎழிలంటే భయం సుందర్. వాడు బయటికి వెళ్ళిపోయాడని తెలిసాకే వీడు నాకు చూపించాడు. This shouldn't have happened, ma'am. This guy is going to face the consequences. ఈ ఫోన్ ఇక్కడే ఉంటుంది. ఓకే, రేపు వచ్చి తీసుకో. I'll handle this, ma'am. I want you to relax. రమ్య సార్, మేడంకి బెడ్ వచ్చిందా? కింద రెడీగా ఉంది సార్. రండి మ్యామ్. I'll escort you, ma'am. రారా. బాయ్స్ గోరింటాకు పెట్టుకోర్రా. నాకు కావాలమ్మా. కమ్ కమ్, ఇలా రామ్మా. హే, గోరింటాకు పట్టుకున్నావా? నీకు నచ్చిందా? ఇదిగో చూడు, బాగుందా? బాగుంది. ఇక్కడ సుకునా అని ఒక నర్సు ఉన్నారుగా. వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు సార్. వాళ్ళు వెళ్ళిపోయాకే మేము ఇక్కడికి వచ్చాం సార్. వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసా? సార్ వాళ్ళు దుబాయ్కి వెళ్ళిపోయారు సార్. అవును సార్. సార్ డబ్బు కోసమే బిడ్డనిచ్చారు, దాట్స్ క్లియర్. కానీ మధ్యలో ఉన్న ఆ నర్సులు రూబీ అండ్ సుగుణ వాళ్ళు తప్పించుకున్నారు. ఆ బిడ్డ ఎలా ఉంది? ఐ మోర్ బాదర్ అబౌట్ దట్. నాకు తెలిసినంత వరకు వాళ్ళ బిడ్డని బాగా చూసుకుంటున్నారు. అయితే ఇది ఎథికల్ డైలమానే. కోల్బక్స్ చెప్పేది రైటా లేదా గిలిగిన్ చెప్పేది రైటా? లానా లేదా న్యాచురల్ జస్టిసా? నేను ఇన్వాల్వ్ అవ్వనని చెప్పారు. ఇది చాలా సెన్సిటివ్ కేస్. మిగతా కేసుల్ని డీల్ చేసినట్టు చేయకూడదు. ఎస్, వి నీడ్ ఎ లేడీ ఫ్రమ్ యువర్ ఆఫీస్ టు అకంపెనీ us. ఓకే దెన్, విల్ ప్రొసీడ్. సార్, ఇంగ్లీష్లో 2 పేర్లు చెప్పారే, వాళ్ళు ఎవరు సార్? చెప్తా.
పెళ్ళానికి ఒంట్లో బాలేదు, పాకెట్లో డబ్బులు లేవు. అలాంటప్పుడు ఒక మొగుడు ఏం చేస్తున్నాడంటే ఫార్మసీ లోపలికి బలవంతంగా వెళ్ళి మందులు దొంగిలిస్తాడు. ఇది రైటా తప్ప? సార్, మీరు ఫ్రీగా మందులు ఇస్తే వాడెందుకు దొంగతనం చేస్తాడు? నువ్వు ఓ పని చేయి, నువ్వు నా సీట్లో కూర్చో, నేను నీకు బండి నడుపుతా. సార్ ఓరా. పోయిన జూన్ నెల అమ్మ బాత్రూంలో కాలు జారి కింద పడిపోయారు. ఒక చిన్న ఆపరేషన్. ఆవిడ ఇంట్లోనే ఉండి చూసుకోవడానికి ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ఒక నర్స్ని ప్రొవైడ్ చేశాం. అలాగే నర్స్ రూబీ మాకు పరిచయం అయ్యారు. ఆవిడ ద్వారానే పాప దొరికింది. అన్ఫార్చునేట్లీ అడాప్షన్ గురించి ఆలోచించడానికి మాకు 15 years పట్టింది. ఏజెన్సీ ద్వారా వెళితే బిడ్డ ఎప్పుడు దొరుకుతుందో తెలియదని చెప్పారు. పెద్ద వెయిటింగ్ లిస్ట్ ఉందంట. అండ్ వీఆర్ ఆల్సో ఏజింగ్. అండ్ we wanted to bring home an infant. I know. Combined age of the parents 90కి పైన ఉంటే యూ విల్ నాట్ గెట్ ది ఇన్ఫెంట్. అందుకని చట్టవిరుద్ధమైన పని చేస్తారా? సార్, మేము ప్రాపర్గా అడాప్షన్ డీడ్ని రిజిస్టర్ చేసాం. కానీ బిడ్డని తిరిగి ఇవ్వాలని ఆ అమ్మాయి కంప్లైంట్ చేసింది. వాళ్ళ బిడ్డని పెంచుకోలేమని చెప్పిన తర్వాతే మేం బిడ్డని తీసుకొచ్చుకున్నాం. ఇప్పుడు అది మాట మారుస్తోంది. మీతో ఆ విషయం చెప్పారా? లేదు, మాకు రూబీనే కాంటాక్ట్. బట్ మా మీద ఏ తప్పు లేదు సార్. ఆ నర్స్ కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసి డబ్బులు అడుగుతుంది. వీళ్ళు కూడా ఇచ్చేస్తారు. Look, Mr. Balachandra, your intentions may have been right, but what you have done is a serious criminal offense. సార్, మీరు చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. Child trafficking, that's what it is. సార్, We'll be waiting for you. Well done.
వెంకట్లంక. గుడ్ ఈవినింగ్ సార్. అడ్వకేట్ గోపిక విజయ్ కుమార్ హియర్. మిస్టర్ బాలన్ గారు లాయర్ని. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు నేను మీతో మాట్లాడకూడదు. దాట్స్ ఓకే, గో హెడ్. సో బిడ్డ ఎలా ఉంది? మై క్లయింట్స్ ఆర్ డెవస్టేటెడ్. కష్టమే. సార్ వాళ్ళు బిడ్డని చూడడానికి పర్మిషన్ ఇస్తారా? మా ఫార్మాలిటీస్ పూర్తి చేసి రేపే బిడ్డని చెన్నైకి షిఫ్ట్ చేస్తాం. అక్కడ హోమ్లో మిగతా పిల్లలు, ట్రైన్ నర్సెస్, సిస్టర్స్ అందరూ ఉంటారు. దే విల్ టేక్ కేర్. యూ డోంట్ వరీ. సార్, అడాప్షన్ డీడ్ని కోర్టులో రాటిఫై చేసి తీసుకోలేదు. అదే నా క్లయింట్ చేసిన ఒకే ఒక తప్పు. డబ్బిచ్చారని వాళ్ళే ఒప్పుకున్నారు. నా ఫైండింగ్స్ని సబ్మిట్ చేసిన తర్వాత మీ క్లయింట్స్ ఖచ్చితంగా లోపలికి వెళ్తారు. సరే, నేను పెట్టేస్తున్నా. జగదీష్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఇలా రండి. మెడికల్ టెస్ట్ అయిపోయిందా? అయిపోయింది సార్. సిట్. ఐఎమ్ కంఫర్టబుల్ సార్. సార్ అది బ్లడ్ టెస్ట్ సార్. నెక్స్ట్ వ్యాక్సిన్ సార్. పాపం సార్ ఆ బిడ్డ తల్లిపాలే ఇస్తున్నారట. ఎలా సార్ బిడ్డను కనకుండా తల్లిపాలు ఇవ్వగలరు? గూగుల్ చేసి చూడండి, విజ్ఞానం చాలా పెరిగిపోయింది. సార్ అయితే ఆ బిడ్డకి పాలు ఇవ్వడానికి పర్మిషన్ ఇవ్వచ్చు కదా సార్? అది నేను డిసైడ్ చేయలేను. సారీ సార్. కూర్చోండి. అందులో ప్రాక్టికల్ డిఫికల్టీస్ చాలా ఉన్నాయి. పేరెంట్స్ కేరళలో ఉన్నారు, బిడ్డ ఇక్కడ ఉంది. ఎఫ్ఐఆర్ ఎక్కడ చేశాం, బయాలజికల్ మదర్ ఎక్కడున్నారు. బిడ్డ ఇక్కడేగా ఉండాలి. మీకు తెలియని విషయమా? కష్టం సార్. చదువుకున్నవారు, ఎన్నో విషయాలు తెలిసిన వారు అడాప్షన్ రూల్స్ని ఫాలో చేయకుండా ఉన్నారే. దేనికన్నా టైం పడుతుంది. ఈరోజు అప్లికేషన్ ఇచ్చి రేపే బిడ్డ కావాలంటే కుదురుతుందా? సార్ ఎన్నో కేసులు చూస్తున్నాం. ఈ రోజు బిడ్డని ఇచ్చేస్తున్నారు, మరుసటి రోజే కన్నవాడు మనసు మార్చుకుంటున్నారు. అందుకే రాటిఫికేషన్ అనే ఒక విషయం ఉందిగా. అడాప్షన్ డీడ్ వేసుకున్నా కోర్టుకి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకుని రావాలి. ఓకే సార్, ఐ టేక్ లీవ్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆకాశంలో వెన్నెలమ్మే
ఒక నిమిషం సారీ బాలన్ చేచి మీరేం చేస్తారో నాకు తెలియదు. మాకు అన్య కావాలి. బాలన్ ఐ నో బిడ్డ కస్టడీ ముఖ్యమే, బట్ బిఫోర్ దట్ ఆ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయాలి. 4 సెక్షన్స్లో వేశారు, అందులోనూ నాకు ఈ సెక్షన్ల గురించి తెలీదు. మాకు మా పాప కావాలి. బాలన్ దే ఆర్ 4 serious sections. If proven guilty, you could be imprisoned for a minimum of 10 years. Do you get that? We will try. We will try. Sorry. సార్ నేను వచ్చిన విషయం కూడా తెలియకుండా Sorry, ఏం sir. చేస్తున్నావు? ఎప్పుడు ఫోన్ కలుగుతూ Sorry, sir. మళ్ళీ పిలుస్తా. రావయ్యా, కూర్చో. కోర్టు నుంచి ఇంటిమేషన్ పంపించారు. క్వాష్ పిటిషన్ ఫైల్ చేశారట. రే ఆ ఫైల్ ఏది? సార్ ఆ టేబుల్ పైనే ఉంది సార్. ఇక్కడే ఉంది, నేను చూసుకుంటాను. నువ్వు నీ పని చూసుకో. సరే సార్. A1 A2 అడాప్టెడ్ పేరెంట్స్ సార్. A3 ఆర్ త్యాగు బయాలజికల్ ఫాదర్ సార్. మరి మదర్? ఆ అమ్మాయి సార్ కంప్లైంట్ ఇచ్చింది. బయోలాజికల్ ఫాదర్, అడాప్టివ్ పేరెంట్స్ కలిసి ఎఫ్ఐఆర్ రద్దు చేయమని పిటిషన్ ఇచ్చారా? ఎస్ సార్. వీడెలా అటువైపు వెళ్ళాడు? డబ్బు తీసుకున్నాడు సార్. వీడితో కలిసి ఆ 2 నర్సులు కూడా ఆగా గేమ్ ఆడారు సార్. మరి వాళ్ళు దుబాయ్కి వెళ్ళిపోయారు సార్. ఇలా తప్పు చేసే వాళ్ళందరినీ విదేశాలకు పంపించేయండి సార్. ఒక చిన్న మాట చెప్పోయ్యా. ఇన్వెస్టిగేషన్ కోసం స్టూడియో వెళ్ళాను. అక్కడ ఒక హంతకుడిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. 5 హత్యలు చేసి తప్పించుకోవడం ఎలా అని కెమెరా ముందు వివరంగా చెప్తున్నారు సార్. మీ పరువు కూడా. సరేనయ్యా, సరే. ఆ మదర్ ఇన్వాల్వ్మెంట్? తనకి ఇష్టం లేకుండానే బిడ్డని తీసుకెళ్లారని చెప్తుంది సార్. కానీ డబ్బు తీసుకుంది సార్. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఏవయ్యా, అయితే తనని A4 గా కలపచ్చుగా. చూస్తుంటే జాలిస్తుంది సార్. ఇందులో జాలి పడ్డానికే ఉంది. దేవుడు దయవల్ల ఆ బిడ్డ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. లేదా ఓ సంవత్సరంలో ఎన్ని కష్టాలు పడుతుంటుందో తెలుసా? నీ స్టేషన్లోనే ఎన్ని చైల్డ్ ట్రాఫికింగ్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఎస్ సార్. ఇలాంటివి అలాగే వదిలేయకూడదు. కన్విక్షన్ ఇప్పించి తీరాలి. నేను చూసుకుంటాను సార్. అక్క అక్క నాకు ఈ బొమ్మ ఇస్తారా? తర్వాత ఇస్తాను. సరే అక్క. అక్క ఇలా రామ్మా. పాపని చూడ్డానికి వచ్చాను. పర్మిషన్ లేదు, చూడడం కుదరదు. నా బిడ్డని చూడడానికి పర్మిషన్ ఏంటి? అర్థం చేసుకోమ్మా, నో పర్మిషన్. పిల్లలందరూ రండి, ప్రేయర్కి టైం అయింది. రండి రండి రండి. వెళ్దామా బంగారం? రా, వెళ్దాం. జాగ్రత్త జాగ్రత్త, పడిపోతావు. మెల్లగా. గట్టిగా విసురు, ఇంకా గట్టిగా. ఏం నాన్న ఏడోకు? ఏం కావాలి నీకు? లేదురా బంగారు, ఏడోకు. నేను ఉన్నాను కదా, ఏడోకు. ఏం కావాలి నీకు? నా బంగారు తల్లి కదా. సిస్టర్, ఏంటి నువ్వు ఇంకా వెళ్ళలేదా? ఓకే, ఒకసారి పాపని చూసుకుంటాను సిస్టర్. పాపకి ఒంట్లో బాలేదు, జ్వరంగా ఉంది, ఏమీ తినలేదు. నేను ఇంటికి తీసుకెళ్తాను. నేను బాగా చూసుకుంటాను సిస్టర్. ఏదైనా సరే నువ్వు CWCకి వెళ్ళి మాట్లాడు, అర్థం చేసుకో. ప్లీజ్ సిస్టర్. నువ్వు వెళ్ళమ్మా, ఇక్కడ ఉండకూడదు. సిస్టర్, నమస్కారం సార్. సార్, పాపని చూడాలి. పాప ఎక్కడుందో చెప్తే ఒక్కసారి చూసి వెళ్ళిపోతాం సార్. ఆ విషయం మీతో చెప్పలేం సార్. హోప్ యూ అండర్స్టాండ్. సార్, ఒక్కసారి సార్ ప్లీజ్. అమ్మా, మేమేమీ చేయలేం. కొంచెం దయ చూపించండి సార్, ప్లీజ్ సార్. సార్, మీ వైఫ్ని తీసుకెళ్ళండి. సార్, ఒక్కసారి చూసి వెళ్ళిపోతాం సార్. సార్,
మీరంతా ఎడ్యుకేటెడ్ పీపుల్, మీకు తెలియదేవి కాదు. ఈ కేసు కోర్టులో ఉంది. ఇప్పుడు గనక వెళ్ళకపోతే మీకే సమస్య. విద్య విద్య నువ్వెందుకు అసలు మాకు పాపనిచ్చావు? ఎందుకు చెప్పు. ఇప్పుడు తను లేకుండా మేము బ్రతకలేకపోతున్నాం. పాలు తాగే పసి బిడ్డ తనని ఇచ్చేసి మేమెంత బాధపడుతున్నామో నీకు తెలుసా? నేనెంత వేదన అనుభవించానో తెలుసా? తను నా బిడ్డ. నా బిడ్డ నేను ఎవరికి త్యాగం చేయను. ఇక నువ్వు త్యాగం చేసినా లాభం లేదమ్మా. అంతా అయిపోయింది. డ్యామేజ్ డన్. చల్లగా ఉండండి. పద. ఏంటమ్మా ఇది? బాలన్ ఏంటిది? ఏంటి సార్ ఆయన ఏదేదో చెప్తున్నారు? హలో బాలన్, వాట్ ఇస్ దిస్? వై డిడ్ యు గో దేర్? నాతో చెప్పకుండా ఎందుకు వెళ్ళారు? ఓకే లిసన్, ఫస్ట్ హియరింగ్ పూర్తయింది. ఇప్పుడు జడ్జి మీ ఇద్దరిని వాళ్ళిద్దరిని కూడా రమ్మన్నారు. నెక్స్ట్ హియరింగ్ కి మీరిద్దరూ అపియర్ అవ్వాలి. సో అప్పటి వరకు మీరు చెన్నైలోనే ఉండండి. ఓకే. రేపు మార్నింగ్ ఫ్లైట్ లో నేను వస్తున్నాను. ఓకే చేసి. విద్య ఎలా ఉంది? షీస్ ఓకే. దయచేసి మీరిద్దరు ఇప్పుడు రూమ్ కు వెళ్ళిపోండి. ఓకే, వెళ్ళిపోతాం. భయం వేస్తోందమ్మా. ఏం అవదమ్మా, ధైర్యంగా ఉండండి. ఏంటి సార్ ఆయన ఏదేదో చెప్తున్నారు? సార్ తను నా బిడ్డ సార్. అంతా తెలిసేగా జరిగింది. బిడ్డనిచ్చి డబ్బు తీసుకున్నావుగా. బిడ్డను వాళ్ళకి ఎవరు, నీకు ఎవరు? బిడ్డ హోంలోనే ఉంటుంది. వెళ్ళమ్మా. ఇలా చూడమ్మా, ఏదో మిస్కింగ్ సార్ చెప్పారని చెప్పి నిన్ను బిడ్డను చూడనిచ్చాం, అర్థమైందా? బయలుదేరమ్మా. రామా రామా. Item number 1, criminal OP number 46426 and criminal OP number 20462 of 2022. Counsel for the petitioners, Advocate Ms. Gopika Vijay Kumar. My lord, this is the petition filed to quash the FIR in crime number 30/2022 and praying to grant custody of the child in question to the petitioners herein. I seek to bring to your lordship's attention that this case has been registered based on a complaint given by one Shobha, therein alleging that her unnamed minor daughter, but named as Anya by adoptive parents, the petitioners, has been taken away by the petitioners herein without her consent and by playing fraud and deception on her. ఇరు తరపు వాళ్ళు కోర్టుకి రావాలని ఆర్డర్ వేయబడింది. వాళ్ళు వచ్చారా? వచ్చారు, my lord.
ఆల్ ఆఫ్ యూ కమ్ ఫార్వర్డ్. మీరు అక్కడికి వెళ్ళి కూర్చోండి. సరే మేడం. ఐడి కార్డ్ ఇవ్వండి. ఐడి కార్డ్స్ ఇవ్వండి. ఏఎం బాలచంద్రన్, బి విద్య, ఆర్ త్యాగు, ఎం శోభా. ఐడెంటిటీస్ వెరిఫైడ్ మై లార్డ్. హూ ఇస్ ద కంప్లైనెంట్? శోభా. మై లార్డ్, చట్ట ప్రకారం అడాప్షన్ డీడ్ ని రిజిస్టర్ చేసే ఆ బిడ్డని దత్తత ఇచ్చారు. చట్ట ప్రకారం దత్తత ఇచ్చిన తర్వాత ఆ బిడ్డని నాకు ఇప్పించండి అని సిడబ్ల్యూసీకి వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు శోభ. ఆ కంప్లైంట్ ని బేస్ చేసి పెటిషనర్స్ విద్య, బాలన్, త్యాగు మీద 4 సీరియస్ సెక్షన్స్ లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. 75 జువెనైల్ జస్టిస్ యాక్ట్, ఐపీసీ 120B, 384 and 370 subsection 4. This complaint is totally false, my lord. I regret to say, Shobha's intentions are not noble. I object, my lord. This is a clear case of child trafficking. శోభా పేదరికాన్ని యూజ్ చేసుకుని ఈవిడ బిడ్డని ఈవిడ నుంచి దూరం చేశారు. లెట్ ఎ ఫినిష్. దయచేసి కూర్చోండి మిస్టర్ పీపీ. ఓకే మై లార్డ్. థ్యాంక్ యూ మై లార్డ్. మై లార్డ్, పెటిషనర్స్ ఇద్దరు చాలా మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి చెందిన వాళ్ళు. పెటిషనర్ నంబర్ 1 బాలచంద్రన్, సొసైటీలో పేరు అంతస్తు ఉన్నవారు. హీఈస్ అ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, మై లార్డ్. మై లార్డ్, మై లర్నర్ ఫ్రెండ్ ఇస్ ట్రైంగ్ టు ఇంట్రడ్యూస్ ఇర్రెలవెంట్ ఫ్యాక్ట్స్. సంబంధం లేని విషయాలు చెప్పి హానరబుల్ కోర్ట్ టైం వేస్ట్ చేస్తున్నారు. ఎస్ మై లార్డ్. థ్యాంక్ యూ మై లార్డ్. పెటిషనర్ నంబర్ 2 విద్య, బాలచందర్ గారి వైఫ్. ఆవిడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో చాలా పెద్ద పొజిషన్లో ఉండేవారు. కానీ బిడ్డని చూసుకోవడం కోసం ఆమె ఉద్యోగాన్ని వదిలేశారు. ఆవిడలో మాతృత్వాన్ని బయటపడడం కోసం చాలా సంవత్సరాలు ఎదురుచూసి ఈ బిడ్డని ఎన్నో కలలతో దత్త తీసుకున్నారు. మై లార్డ్, ఇలా ఎన్నో విధాలుగా దిస్ ఇస్ అన్ ఐడియల్ ఫ్యామిలీ. బిడ్డకి ప్రేమని, కేర్ని ఇవ్వడానికి బాలచందర్ గారి తల్లి వాళ్లతోనే ఉన్నారు. ఈ బిడ్డకి ఇంతకన్నా మంచి కుటుంబం లేదా ఇంతకన్నా బెటర్ ఎన్వైరన్మెంట్ దొరకదు, మై లార్డ్. మై లార్డ్, థర్డ్ పెటిషనర్ మిస్టర్ త్యాగు. ఇతని గురించి శోభ తన కంప్లైంట్లో చెప్పారు. శోభ ఒప్పుకున్న తర్వాతే ఈ అడాప్షన్ ప్రాసెస్ జరిగిందని ఈయన ఒప్పుకొని అఫిడవిట్ని సబ్మిట్ చేశారు. మై లార్డ్, కంప్లైంట్ ఇచ్చిన శోభని ఐ బెగ్ టు సబ్మిట్. చెప్పుకోతగ్గ వ్యక్తి ఏం కాదు, ఒక పద్ధతి లేని సంసారం, లివింగ్ టుగెదర్. మై లార్డ్, 5 అబార్షన్లు, ఒక అన్వాంటెడ్ బేబీ. ఆ బిడ్డని పెంచడానికి వీళ్ళకి అంతస్తు లేదు, అర్హత కూడా లేదు. ఆ బిడ్డ ఈరోజు ప్రాణాలతో ఉందంటే దానికి కారణం విద్య ఇంకా బాలచంద్రనే. లేకపోతే అబార్షన్ అయిన ఆ శిశువుల పరిస్థితి ఈ బిడ్డకి కూడా వచ్చుండేది. We cannot accept this kind of argument, counsel. ఫ్యాక్ట్స్ ఆఫ్ కేసుతో మాత్రమే ఆర్గ్యూ చేయండి. శోభ గురించి కానీ వాళ్ళ కుటుంబం గురించి కానీ తక్కువ చేసి మాట్లాడే అధికారం మీకు లేదు. ఒకరిని కించపరచడాన్ని కోర్టు అంగీకరించదు. యాజ్ ఫార్ as this living together is concerned, చాలా కేసుల్లో ఇది చట్ట ప్రకారం తప్పు కాదని సుప్రీం కోర్టు, ఈ కోర్టు కూడా తీర్పులిచ్చాయి. దిస్ కోర్ట్ ఈస్ నాట్ హ్యాపీ విత్ యువర్ inappropriate comparison. I apologize, my lord. పెటిషనర్స్ ఏదైనా చెప్పదలుచుకున్నారా? అయ్యా అయ్యా, నేను ఇప్పుడే ఛాన్సుల కోసం తిరుగుతున్నానయ్యా. ఈ బిడ్డని పోషించడం నా వల్ల అవ్వదయ్యా. ఇది ఇప్పుడు చెప్తున్నారా? మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరా? ఎస్ మై లార్డ్. నా భార్య చనిపోయి 10 ఏళ్ళయిందయ్యా. నేను ఒంటరిగా బిడ్డను చూసుకోలేనయ్యా. మీరెవరు? నేను తండ్రిని, త్యాగు వాళ్ళ నాన్నని. కూర్చోండి. సరేనండి. సార్, పాపని మా కూతురుగా ఇంటికి తీసుకువెళ్ళడం తప్ప మేము ఇంకేం తప్పు చేయలేదు సార్. మా కూతురికి ఏ లోటు రాకూడదని తనకి తల్లిపాలు ఇచ్చే స్థాయికి తనని మలుచుకుంది సార్ నా భార్య విద్య. ఇస్ ఇట్ పాసిబుల్? ఎస్ యువర్ ఆనర్, ఇట్స్ కాల్డ్ ఇండ్యూస్డ్ లాక్టేషన్.
15 సంవత్సరాలు పిల్లల కోసం తప్పించాం. అన్నీ ట్రై చేసేసాం. బై గాడ్స్ గ్రేస్ హాని అమ్మకు దక్కింది. అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ మై లాక్టేషన్ కన్సల్టెంట్ నా బిడ్డకి పాలిచ్చుకోగలిగాను సార్. ఏమా, పెళ్లి కాకుండా నీకు బిడ్డ పుట్టినా కూడా చట్ట ప్రకారం తనకి అన్ని హక్కులు ఉన్నాయని నీకు తెలుసా? తెలుసు సార్. మరెందుకు బిడ్డనిచ్చారు? సార్, దీనికి అంతటికి నేనే కారణం అన్నట్టుగా అందరూ తప్పుగా మాట్లాడుతున్నారు. ఈ లాయర్ అమ్మ మనసాక్షి లేకుండా 5 పసికంతుల్ని చంపేశాను, ఈ బిడ్డని కూడా చంపేస్తానని చెప్తున్నారు. కాండం పెట్టుకోమని చెప్తే నాకు నచ్చదని చెప్తాడు. నన్ను బలవంతం పెడతాడు సార్. ఆ అమ్మగారిని నమ్ముకొని నేను మీడియాకి వెళ్ళాను. నాకు హెల్ప్ చేస్తారని చెప్పారు. చివరికి కుదరదని చెప్పారు. అందరూ నన్ను చాలా అసహ్యంగా చూశారు. మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను రానివ్వలేదు. నేను ఒక్కదాన్ని ఎలా నా బిడ్డని చూడాలని నేను ఎంతగానో తప్పించాను. నాకు వేరేదైనా దారుండుంటే నా బిడ్డని ఇచ్చేదాన్నే కాదు. నువ్వు నీ బిడ్డని వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళు ఏమైనా డబ్బు ఇచ్చారా? భయపడకుండా చెప్పమ్మా. కంగారు పడకు, నిదానంగా సమాధానం చెప్పు. డబ్బులు ఇచ్చారమ్మా? లేదు సార్. నేను త్యాగు చట్ట ప్రకారమే బిడ్డనిచ్చా. అడాప్షన్ డేట్ ని రిజిస్టర్ కూడా చేశా. నేను మనస్ఫూర్తిగానే పేపర్ల మీద సంతకం కూడా పెట్టాను. బిడ్డని వాళ్ళకి ఎవరు, నీకు ఎవరు? బిడ్డ హోంలోనే ఉంటుంది. సార్, నా బిడ్డ భవిష్యత్తు నాకు చాలా ముఖ్యం. తను ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. అవన్నీ నాతో ఉంటే జరగవయ్యా, కానీ వాళ్ళతో ఉంటే జరుగుతుంది. అందుకే నేను నా బిడ్డని దత్తకిచ్చాను. బిడ్డ వాళ్ళకి దూరం అయ్యి చాలా కష్టపడుతోంది. దయచేసి నా బిడ్డని వాళ్ళకి ఇచ్చేయండి అయ్యా. Your Lordship, I'm sorry to interrupt. This court should not rely on her statements. ఈ అమ్మాయి వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడు కంప్లీట్గా మార్చి చెప్తోంది. మోరోవర్, ఒక ఓపెన్ కోర్టులో 4 గోడల మధ్య జరిగేదాన్ని ఇలా బహిరంగంగా చెప్తుందంటే ఈ అమ్మాయి ఎలాంటిది అయి ఉంటుంది? మై లార్డ్, ఈ అమ్మాయి చెప్పే విషయాల్ని ఈ కోర్టు ఎలా ఒప్పుకుంటుంది?
మిస్టర్ ప్రాసిక్యూటర్, ఆ అమ్మాయి మాట్లాడిన దాంట్లో అసలు తప్పు లేదు. మీరు నిజాన్ని ఒప్పుకోలేకపోతున్నారు, అదే ప్రాబ్లం. దిస్ పోర్ గర్ల్ డస్ నాట్ హ్యావ్ ద ఫ్రీడమ్ టు చూస్. తనని బాధించే విషయాల్లో కూడా తను నిర్ణయం తీసుకునే హక్కు తనకి ఇవ్వలేదు. Apologies for interrupting, my lord. There is solid proof and enough to prove that the petitioner has illegally bought the child. My lord, this is clearly a case of child trafficking. ఈవిడ బిడ్డని అమ్మారు, వాళ్ళు ఆ బిడ్డని కొనుక్కున్నారు. చట్టం దృష్టిలో వీళ్ళిద్దరూ నేరస్తులే. వీళ్ళెవరికీ బిడ్డని అప్పచెప్పకూడదు. The child is safe only in the custody of the state. ఇంత భయంకరమైన ఒక నిందని మోపి కంప్లైంట్ ఇచ్చిన వాళ్లే దాన్ని మార్చి ఎదురు తరపు వాళ్ళకి అనుకూలంగా స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ఈ కోర్టుకి చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను ఈ కేసులో ఉన్న ఫ్యాక్ట్స్ ని మళ్ళీ రివ్యూ చేయాలి. దిస్ కోర్ట్ విల్ రెజ్యూమ్ ఆఫ్టర్ రీసెస్. నిన్వాయిల్, శోభా ఏమేమి చెప్పాలనుకుంటున్నారో దాన్ని అఫిడవిట్ గా ఫైల్ చేయండి. పెటిషనర్స్ కౌన్సిల్, సిబిసిఐడి పోలీస్ శోభా గారి అఫిడవిట్ ని ఈ కోర్టులో ఇంకో 2 hours లో ప్రొడ్యూస్ చేయాలి. ఎస్ మై లార్డ్. రీసెస్. Your argument against her was so harsh. పాపం కదా అమ్మాయి. I felt so bad for her. ఎఫ్ఐఆర్ని ఎలాగైనా క్వాష్ చేయాలి. ఆనియా కస్టడీ కోసం ట్రై చేయాలి, రైట్? అవును. లెట్ మీ డూ మై జాబ్. నేను చూసుకుంటాను. మీరు బయలుదేరండి. ఆర్డర్ రావడానికి టైం పడుతుంది. మమ్మల్ని బయలుదేరమంటే ఎలా? ఇట్స్ ఓకే, అంతా పాజిటివ్గానే జరుగుతుందిగా. రిలాక్స్ విద్య. టేకర్ హోమ్ బాలన్. బయలుదేరండి. యూ డోంట్ వరీ. టేకర్. బాగున్నారా మేడం? ఇంట్లో అందరూ బాగున్నారా? పని చేయడానికి వస్తే అది మాత్రమే చేయాలి. సోషల్ సర్వీస్ చేస్తాను, పద్ధతులు నేర్పిస్తానని బిల్డప్లు ఇవ్వకూడదు. కొంతమందికి ఏం చెప్పినా అర్థం కాదు మేడం, పడితేనే తెలుస్తుంది. మిస్టర్ ఎడిల్, వాట్స్ యువర్ ప్రాబ్లం? ఒక లింక్ పంపించాను, చూసి బాగా ఎంజాయ్ చేయండి. ఉంటాను మేడం. ఒక ప్రైవేట్ ఛానల్లో వచ్చే చర్చని రేకెత్తించే ఒక రియాలిటీ షోని చెన్నై హైకోర్టు వాళ్ళు బాగా ఖండించారు. జీవితం ఎడ్లబండి అనే షో యాంకర్ రష్మి రామకృష్ణన్ ని, డైరెక్టర్ ని, మిగతా వాళ్ళని హెచ్చరిస్తూ ఒక బిడ్డకు సంబంధించిన కేసులో చెన్నై హైకోర్టు వారు ఒక సంచలనమైన తీర్పుని వెల్లడించారు. జడ్జ్మెంట్ కాపీనా? ఎస్ మ్యామ్. మిస్టర్ ప్రాసిక్యూటర్, సిబిసిఐడి తరపు నుంచి కౌంటర్ అఫిడవిట్ ని ఫైల్ చేయలేదు. ఆమ్ రైట్? My lord, CBCID is present. But they are not filing any counter affidavit. ప్లీజ్ సిట్ డౌన్. సిడబ్ల్యూసి తరపున ఎవరు అపీర్ అవుతున్నారు? నో మై లార్డ్, సిడబ్ల్యూసి నుంచి డైరెక్ట్ రిప్రజెంటేషన్ లేదు. నేనే అపీర్ అవుతున్నాను. ఈ క్వాష్ పిటిషన్ని రద్దు చేయమని కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను. వీళ్ళు చట్టవిరుద్ధంగా ఆ బిడ్డని దత్త తీసుకున్నారు. ఇది చైల్డ్ ట్రాఫికింగే. వీళ్ళకి శిక్ష విధించకపోతే సొసైటీలో ఇలాంటి తప్పులు చాలా ఎక్కువ అవుతాయి. ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఎస్ మై లార్డ్. కౌన్సిల్, ఎస్ మై లార్డ్. ఈ అఫిడవిట్లో ఉన్నదాన్ని కొంచెం బ్రీఫ్గా చెప్పండి. మై లార్డ్, కంప్లైనెంట్ శోభా పార్ట్నర్ త్యాగు మద్యపానానికి బాగా బానిసైనవాడు. వాళ్ళున్న సిచ్యువేషన్లో వాళ్ళు బిడ్డని సరిగా పెంచలేరు. సో విద్యాబాలన్ దంపతులకి వాళ్ళు బిడ్డని దత్తత ఇచ్చారు. ఇన్ ద ట్రూ స్పిరిట్ అండ్ లెటర్ ఆఫ్ ద లా దే ఎగ్జిక్యూటెడ్ ఎ లీగలీ వ్యాలిడ్ అడాప్షన్ డీడ్. ఈ పరిస్థితిలో శోభాకి త్యాగుకి ఎన్నో సమస్యలు వచ్చాయి. శోభా వాస్ వెరీ కన్ఫ్యూజ్డ్ అండ్ డిప్రెస్డ్. ఆ టైంలోనే ఆవిడ ఫ్రెండ్ ఒకరు ఆవిడకు టీవీ షో గురించి చెప్పారు.
జీవితం ఎడ్లబండి. మై లార్డ్, దిస్ షో ఈస్ వెరీ ఫేమస్ ఫర్ అటెంప్టింగ్ టు సాల్వ్ పీపుల్స్ ప్రాబ్లమ్స్. శోభ ఆ టీవీ షోలో పాల్గొన్నారు అండ్ ప్రాబ్లమ్స్ అన్ని అక్కడి నుంచే మొదలయ్యాయి మై లార్డ్. ఆ ఛానల్, ఆ షో డైరెక్టర్ ఎழிల్, హోస్ట్ రష్మి రామకృష్ణన్ శోభ వల్నరబిలిటీని ఎక్స్ప్లాయిట్ చేశారు. ఆ షో టీఆర్పీ పెరగాలని, చట్టపూర్వంగా జరిగిన దత్తతని చైల్డ్ ట్రాఫికింగ్ గా చిత్రీకరించాలని నిర్ణయించుకున్నారు. దానికోసం శోభని బ్రెయిన్ వాష్ చేసి షోలో ఏమేం చెప్పాలో అవన్నీ బాగా నేర్పించారు. అంటే డబ్బు కోసం తన ప్రియుడు త్యాగు బిడ్డని అమ్మేశాడని శోభతో చెప్పించారు. అది మాత్రమే కాదు, కన్ఫ్యూజ్డ్గా ఉన్న శోభతో బిడ్డని మేమిప్పిస్తాం, ఆ బిడ్డని పెంచడానికి డబ్బుని కూడా ఇప్పిస్తామని ఫాల్స్ ప్రామిస్ చేశారు. మై లార్డ్, ఈ ఎపిసోడ్ని శోభ పర్మిషన్ లేకుండా వాళ్ళు టెలికాస్ట్ చేశారు. ఫాలోయింగ్ దిస్, త్యాగు వాళ్ళ నాన్నగారు బిడ్డని తిరిగి తీసుకురమ్మని శోభని ఫోర్స్ చేశారు మై లార్డ్. ఆ తర్వాతే ఆమె చైల్డ్ హెల్ప్ లైన్కి ఫోన్ చేశారు. ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఎస్ మై లార్డ్. This court has heard both sides and taken into consideration of all records produced. No doubt, the offence is non-compoundable and is a serious offence which normally does not require the interference of the court at this stage. కన్న తల్లి తను మనసు పూర్తిగా బిడ్డని దత్తతిచ్చినట్టుగా అఫిడవిట్ ఇచ్చిన పక్షంలో ఈ కేసు ఒక స్పష్టమైన ముగింపుకొచ్చింది. చట్టాన్ని కాపాడమే ఈ న్యాయస్థానం ఒక బాధ్యత. ఒక్కొక్క కేసులోనూ ఏ పరిస్థితిలో ఈ సంఘటనలు జరిగాయి, వాటికి కారణాలేంటి, ఈ రెండింటినీ బాగా పరిశీలించే తీర్పుల్ని ఇవ్వడం జరుగుతుంది. ఊహించని మలుపు తిరగడం వల్ల దత్తత తీసుకున్న దంపతుల్ని క్రిమినల్ విచారణ చేయడం అనేది అస్సలు అవసరమైన పని. కాబట్టి FIR 30/2022 అనబడే ఈ కేసుని ఈ న్యాయస్థానం రద్దు చేస్తోంది. The petition filed under section 482 CRPC, praying for the custody of the child, is granted. అంతేకాకుండా ఇంకొక వారం రోజుల్లో బిడ్డ హితం కోసం విద్యా బాలన్ దంపతులకి బిడ్డని అప్పగించాలని ఈ న్యాయస్థానం తీర్పునిస్తోంది. జీవితం ఎడ్లబండి అనే కార్యక్రమంలో చట్ట ప్రకారం దత్తతిచ్చిన బిడ్డని ఏదో ఎత్తుకుపోయినట్టుగా చిత్రీకరించి టీఆర్పీ కోసం 2 కుటుంబాల్ని, ఒక పసి బిడ్డని మానసికంగా క్షోభకు గురిచేసిన ఈ చర్యని ఈ న్యాయస్థానం తీవ్రంగా ఖండిస్తోంది. కేవలం శోభ అఫిడవిట్ బేస్ చేసి జడ్జ్మెంట్ ఇచ్చారు మేడం. మన తరపు వాదన వినలేదు. బేసిక్ జస్టిస్ కదా, అదే మనకు దక్కలేదు. డాడా, I don't want to talk. మాట్లాడమ్మా. చెప్పండి. లంకా ఇస్ ఆన్లైన్. హీ వాంట్స్ టు స్పీక్ టు యూ. నాట్ నౌ కన్నా, ప్లీజ్. హోల్డ్ ఆన్, కనెక్ట్ చేస్తాను. హలో మేడం, దిస్ ఇస్ వెంకట్ లంకా హియర్. ఎస్ సార్. హలో సార్. నాకు అర్థమైంది హౌ యుల్ బి ఫీలింగ్ అని. బట్ ఆ బిడ్డ పర్మనెంట్ గా గవర్నమెంట్ హోమ్ లో ఉండకూడదంటే మాకు వేరే దారి లేదు. సార్, ఐ జస్ట్ వాంట్ టు నో వన్ థింగ్. జస్ట్ వన్ థింగ్ సార్. సుగుణ అండ్ రూబీ వాళ్ళని వదిలేశారు. ఈ కేసులో తప్పించుకున్నారు. ఆ బిడ్డ కోసం మేము కళ్ళు మూసుకొని ఉన్నాం.
అతి త్వరలో పట్టుకుంటాము అండ్ విల్ బ్రింగ్ ద ఎంటైర్ రాకెట్ అవుట్. ఏమండి కరెక్ట్గా వేయండి. అక్కడ వేస్తాను మిస్ అయ్యి వేస్తాను చూడండి. వేస్తాను బంగారం దా రా వచ్చి కూర్చో అమ్మ కాళ్ళని వదిలేసారు చూసావా? దా 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 కూర్చో. నీకేం కలర్ కావాలి? ఏం ఇది? కలర్? బ్లూ ఉంది, పింక్ ఉంది, పింక్, వైట్ పింక్, ఉంది. పింకా? సరే నాన్న కరెక్ట్ గా వేయండి. చాలు చాలు ఇవ్వు ఇదిగోండి వేయండి. ఇవ్వు అమ్మా చదువుమా. ఏంటి మళ్ళీనా? ఎన్నిసార్లు చదువుతానురా? చదువుమా. చదువమ్మా. సరే చదువుతానుండు. ఈ స్టోరీ ఎలా స్టార్ట్ అవుతోంది? థ్యాంక్స్ టు ఆల్మైటీ. థ్యాంక్ యూ గాడ్. Some people say I am different, but you can clearly see I am special, and that's the way to be. Tarvata, I don't have Amma's nose or Nana's eyes. నా ముక్కులా లేదా నీ ముక్కు? లేదు. నీ కళ్ళెలా ఉన్నాయి నాన్నలాగా? లేదు. I have a birth mother who loved me to the skies. నన్ను కన్న తల్లి నన్నెంతగానో ప్రేమించిందంట కదా? I found my loving family after I was born. I am gifted.